చంద్రబాబు గారు అంటే లేబర్ని పెద్ద పట్టించుకున్నాడు కాదు. ఆయన బాగానే చేస్తున్నారు, మళ్ళీ సీఎం ఆయనే రావాలని మేము కోరుకుంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు అంటే వేస్ట్ ఫెయిల్ అని మాకు అర్థమైంది. తీసుకున్న వాళ్ళు ఎవరు చెప్పరు కదా. నిజంగానే ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయంటారా? కంపల్సరీ వైసీపీ వాళ్ళకి కాదు, మొత్తం అన్ని పార్టీ వాళ్ళకి అందుతున్నాయి. స్కూల్ పిల్లల గురించి పట్టించుకున్న ముఖ్యమంత్రి ఈనాడు ఎవరైనా అన్నాడా? ప్రతి ఒక్క పేదవాడికి నేను ఇచ్చే పథకం అందాలన్నాడు. అవునా? ఆయన మంచిదే వెళ్ళనుకుంటే మంచి మాట మాట్లాడాడు. బాబు వద్దే జాబ్ అన్నాడు, ఆవిడకి ఇచ్చాడు. జగన్ ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ ఎక్కడ ఇస్తాడండి? ఎక్కడైనా దోసుకొచ్చి ఇస్తాడండి. అప్పులు చేసి జనాలకే ఇస్తున్నాడు కదన్న. ఏం దోసుకుంటలేదు, ఏం చేయట్లేదు అన్నయ్య. చాలా బాగుంది. పిల్లలకి అయితే అమ్మఒడి ఏదైతే ఇస్తున్నారో అవన్నీ కూడా చాలా బాగుంది. పిల్లలకి హై స్కూల్లో ఫెసిలిటీస్ అవి కూడా చాలా బాగుంటున్నాయి. అమ్మఒడి అది అందుతుంది, అంతా బాగానే ఉంది. అలాగే మేము 30 సంవత్సరాలుగా మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. 35 ఇయర్స్ అవుతుంది. సైట్లు లేవు, ఇల్లు లేవు, ఏమి లేవు. కానీ ఈ 5 ఇయర్స్లో మాకు ఇల్లు వచ్చింది, మా పేరెంట్స్కి ఇల్లు వచ్చింది, మేము హ్యాపీగా ఉన్నాం. మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చి 40 ఇయర్స్ 35 ఇయర్స్ అయింది, కానీ ఎప్పుడూ వాళ్ళకి సొంత ఇల్లు లేదు, రెంట్కే ఉన్నారు. ఈ సంవత్సరం అయితే ఈ 5 ఇయర్స్లో అయితే వాళ్ళకి సొంత ఇల్లు ఉంది. జగన్ సైట్ ఇచ్చారు, కట్టుకోవడానికి లోన్ ఇచ్చారు, మేము కట్టుకున్నాం కూడా, అందులోనే ఉంటున్నాం ప్రజెంట్. బాగుంది. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? లేదు, 30 సంవత్సరాలుగా మరి సైట్ లేదు కదా, ఉండటానికి ఇల్లు లేదు కదా. అది ఎవరు రావాలంటారు కనెక్ట్? జగన్ గారు వస్తే మేమైతే ఆయన్నే ప్రోత్సహిస్తాము. మాకు ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగుంటుంది. ఎలాంటి అభివృద్ధి చేశారు? తనకు వరకు అయితే చాలా అన్ని డెవలప్ చేశారు, చాలా బాగుంటుంది. మళ్ళీ ఎవరు రావాలంటారు లోకల్గా? జగన్ ఆయన వస్తే బాగుంటుందని, కారుమూరి గారు వస్తే బాగుంటుంది, జగన్ అన్న వస్తే హ్యాపీ. జగన్ పరిపాలన జగన్ పరిపాలన బాగానే ఉంది. మా నియోజకవర్గ పరిపాలన కూడా బాగానే ఉంది. కార్మినేశ్వరం ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఎలాంటి అభివృద్ధి చేశారు ఇక్కడ? అన్నీ చేస్తున్నాడు అతను. మా జగన్మోహన్ రెడ్డి అన్నీ ఇస్తున్నాడు. ఆయన పథకాలన్నీ మాకు అందుతున్నాయి. అతను పిల్లలకే మంచి సదుపాయం ఇచ్చాడు, స్కూళ్ళు బాగున్నాయి, ఫీజులన్నీ అతనే కడుతున్నాడు. అది అతని మీద అన్నీ మాకు నచ్చింది. మళ్ళీ ఎవరు రావాలంటారు నెక్స్ట్? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లోకల్ కార్మినేశ్వరం. చెప్పండి ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉంది? బాగుందంటే అన్నీ బాగున్నాయి, సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయి. బాగుంది. పథకాలు అందరికి ఇస్తారు, అందరికీ అందుతున్నాయి. మళ్ళీ పథకాలు పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి. అది కెట్టిన వాళ్ళు చెప్తారు, ప్రతిపక్ష వాళ్ళు. తీసుకున్న వాళ్ళు ఎవరు చెప్పరు కదా. నిజంగానే ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయంటారా? కంపల్సరీ వైసీపీ వాళ్ళకి కాదు, మొత్తం అన్ని పార్టీ వాళ్ళకి అందుతున్నాయి. వైసీపీ వాళ్ళకి మొత్తం అన్ని పార్టీ వాళ్ళకి అందుతున్నాయి. మళ్ళీ పథకాల పేరుతో రాసిన అప్పులు చేస్తున్నారు జగన్ అంటున్నారు కదా. అంతకుముందు వాళ్ళు జేబులో డబ్బులు పెట్టారా? ఇప్పుడు అప్పులు చేస్తాయి. అంతకుముందు కానీ ఎక్కువ అప్పులు లేవు కదా. అయ్యో అప్పులు, ఆదాయం పెరిగింది. ఎందుకు లేవన్నా? ఎందుకు లేవు? వాళ్ళు ఏంటంటే పావులు ఖర్చు పెట్టి రూపాయలు ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రచారం లేదు, పథకాలే తప్ప. ఎందుకు లేవు? అన్నీ బాగున్నాయి. గతంలో నేను ఉన్నప్పుడు ఇంత తప్పులు లేవు, జగన్ వచ్చాక దీనికన్నా ఇన్ని పథకాలు కూడా లేవు కదన్న. ఇప్పుడు ఇన్ని పథకాలు కూడా లేవు కదా. పథకాలు బాగున్నాయి. మరి రోజు ఇప్పుడు 4 సభ్యులను కుటుంబాన్ని పోషించడం కష్టం. కేంద్రం నిధులు వస్తే అలా వస్తుంది. ప్రజల్ని మోసం చేస్తున్నాడు, పథకాలు ఇచ్చాడు. ఏం బాగుంది చేస్తున్నారు చెప్పండి సార్. మీరే చెప్పాలి. మీరు అంటున్నారు కదా బాగుంది చేస్తున్నాడని. ఏం బాగుంది ప్రతిపక్షాలు అంటున్నారు. వాళ్ళు అంటారు పని ఏమి లేక, ప్రతిపక్షం అన్నది ఏదో అనాలి కదా. అనకపోతే ఎలాగా? వాళ్ళ పని ఏమి లేక అంటారు, అంతే. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు పథకాలు ఇన్ని పథకాలు ఉన్నాయా? అప్పుడు అమ్మఒడి ఉందా? రీజర్మెంట్ ఉందా? 35,000 ఇచ్చేవాడు. ఎంత రీజర్మెంట్? మా బాబా ఇంజనీరింగ్ చేస్తుంది, 35,000 తొన్న డబ్బులు మేము చేతి పెట్టుకున్నాను. ఇవాళ ర్యాంక్ వస్తే అంతా ఆయనే పెట్టుకుంటున్నాడు కదా. మరి ఎందుకంటే ప్రభుత్వం ఏముంది? స్కూల్ పిల్లల గురించి పట్టించుకున్న ముఖ్యమంత్రి ఈనాడు ఎవరైనా అన్నాడా? ఓటున్న వాళ్ళ గురించే పట్టించుకోలేదు. అప్పుడు ఓట్లని పిల్లల గురించి కూడా పట్టించుకున్నాడు కదా ఈయన. చంద్రబాబు గారు వస్తే ఇంతకన్నా ఎక్కువ రావాలిగా. చూద్దాం, ప్రజలకే తన విశ్వాసం ఉంటే వదిలేస్తారు. రావాలి కదా. మళ్ళీ వైసీపీ ఇవ్వరంటారా? లేదు. సీఎం జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. మెయిన్ మేము మెచ్చుకునేది ఏంటంటే స్కూల్స్ డెవలప్ చేశారండి. యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సనల్ నేను ఆ స్కూల్స్ విషయంలో నేను జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నానండి. గతంలో ఎలా ఉండేది అంటారు స్కూల్స్ విషయంలో? గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చాలా వరకు స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. ఈయన వచ్చిన తర్వాత స్కూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారండి. మాకేంటంటే మెయిన్ కావాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ అండి. ఎడ్యుకేషనే పిల్లలకి కావాల్సింది ముఖ్యంగా. మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతాండి వీళ్ళు ప్రతిపక్షంలో. ఇంగ్లీష్ ఎందుకు? తెలుగు ఇంగ్లీష్ ఈరోజు ఇంగ్లీష్ లేకపోతే అసలు ఫ్యూచరే లేకుండా అయిపోయింది కదండి. ఇంగ్లీషు కంపల్సరీగా కావాలి. ఇంగ్లీష్ లేకపోతే ఫ్యూచర్ లేదు పిల్లలకి. అది ఆలోచించి ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల ఏంటంటే మేము ఈ విషయంలో జగన్ గారిని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నామండి. మిగతా అమ్మఒడి కానీ
పింఛన్లు ఇవ్వడం కానీ ఎలా ఉందంట మిగిలిన పథకాలు? మిగిలినవన్నీ కూడా ఏంటంటే అది లో క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా ఉపయోగకరంగానే ఉంటుంది. కాకపోతే ఇవన్నీ కూడా ముందు నుంచి కూడా ఇంట్రడ్యూస్ అయినవే కదా. ఎటొచ్చి ఏంటంటే మేము ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే, మేము సపోర్ట్ చేసేది ఏంటంటే ఈ విషయంలోనే జగన్ గారి పరిపాలన 100% మేము ఒప్పుకుంటున్నామండి. అంటే లోకల్కి ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు తణుకు? లోకల్ ఎమ్మెల్యే గారు పర్వాలేదండి. ఇంతవరకు తణుకులో నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి ఇక్కడే ఉన్నానండి. నేను ఆయన ఇంతవరకు తణుకులోను ఎంతమంది ఎంపీలు నెగ్గినా ఎమ్మెల్యే నెగ్గినా ఎవరికే మినిస్ట్రీ రాలా. జగన్ గారు హయాంలో ఆయనకి మినిస్ట్రీ కూడా ఇచ్చారు. మినిస్ట్రీ ఇచ్చారు, పౌర సరఫరాల శాఖ మంది, సివిల్ సప్లైస్. అదే మొదటిసారిగా ఏంటంటే తణుకులో ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యాడని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. వెళ్తే సమస్య వెళ్తే ఎలా ఉంటుంది అంటారు? ఆయన ఇంటికి వెళ్తే అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారని తెలిసిందండి. అంటే మనం పర్సనల్గా మేమేమి ఇప్పుడు అవసరం పడలేదు, కాకపోతే అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారని తెలిసింది. బాగానే ఉందండి, పరిపాలన బాగానే ఉంది, అందులో ఇబ్బంది ఏమీ లేదు మాకు. ఓకే సార్, ఈయనే మళ్ళీ వస్తారనుకుంటారా? మేము 100% జగన్ గారే రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా మరి ఈయనకే టికెట్ ఇస్తే ఈయన వస్తారు కూడా. ఈయనే గెలుస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఏ బీసీ క్యాండిడేట్ నెగ్గుతారని మేము అనుకుంటున్నాం. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది. మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి? నాకు పింఛన్ ఒకటి వస్తుంది. రేషన్ వస్తుందా? రేషన్ వస్తుంది. అన్ని టైంకి వస్తున్నాయి బాబాయ్? టైంకి వస్తున్నాయి. మళ్ళీ పథకాలు పెట్టి మోసం చేస్తున్నాడు ప్రజలు అని చెప్పేసి చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబు అంటే అది దొంగోడు కాబట్టి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు. ఛాన్స్ ఏమి ఇంకా ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన బాగుంది. ఎలా ఉందండి? బాగుంది. బాగుందంటే బాగుంది, లేబర్ బాగా చూస్తున్నాడు. బాగుంది. మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి బాబాయ్? మాకు పింఛన్ వస్తుంది. ఇంకంతేనా? ఇంకేం రావట్లేదు? ఇంకేం వస్తలేదు. పింఛన్ రేషన్ ఇలాంటి రేషన్ మేము వస్తుంది. రేషన్ వస్తుంది. టైంకి వస్తున్నాయి బాబాయ్? అన్ని ట్రైన్ వస్తున్నాయి, ఇంటికి వస్తున్నాయి. మళ్ళీ పథకాలు పెట్టి ప్రజల్ని సోమరిపోతులు అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్షాలు. అంటారు, అలాగా అంటారండి. తెలియదు ఏముందండి. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు గారు అంటే లేబర్ని పెద్ద పట్టించుకున్నాడు కాదు. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఈయన వచ్చిన తర్వాత పర్లేదు, బాగుంది లేబర్కి. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులతో పోటీ చేస్తున్నారు. మరి పొత్తులతో వస్తే ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? గెలిచే అవకాశాలు అంటే చాలా కష్టం అండి సార్. ఎందుకని బాబాయ్? ఆయన 40 ఏళ్ళ అనుభవం ఉంది, 15 ఏళ్ళ చేశారు, బాగానే ఉందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 10 ఏళ్ళు అయింది పార్టీ పెట్టి. ఇద్దరు కలిస్తే రాలేదంటారా? కష్టం. ప్రజలు మనిషిని చూసి ఓటేస్తారు. ఇప్పుడు లేడీస్ అంతా కూడా జగన్గా ఉంది. అంతా జగన్ గారికి వేస్తారు, సపోర్ట్. అలా బాగుందంటే బాగానే ఉందండి. సంక్షేమ పథకాలు మాత్రం అన్నీ బాగానే ఉన్నాయి. పథకాలు అందరికి చేరుతున్నాయి బాబాయ్? బ్రహ్మాండంగా చేరుతున్నామ్మా. మీకు ఏమేమి వచ్చాయి బాబాయ్? నాకు మా వైపు కాపునేస్తం వచ్చింది, రైతు భరోసా వచ్చింది. మళ్ళీ పథకాలు పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేస్తారని అలాగే అంటారండి. ప్రజలకి కాకపోతే సోమరిపోతులు ఎందుకు చేస్తారండి? మళ్ళీ అలాగే రాష్ట్రం అప్పులు పాలవుతుంది. అప్పులు మాకు ఇదివరకు చేయలేదండి, బాధపోతున్నాం. అప్పుడు ఆలోచించారు కదా, అప్పులు అప్పులు లేవు. జగన్ వచ్చాక అప్పులు లేదు. అది మీడియాలోనే చూస్తే మీకు తెలుస్తుంది, వాళ్ళు చూపిస్తారు కదా. ఇప్పుడు ఎలా ఉంది బాబాయ్ మీకు? బాగానే ఉందండి. మరి గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు గారు ఈయన బెటర్ అండి. ఎందుకని బాబాయ్? ఆయన 40 ఏళ్ళ అనుభవం ఉంది కదా. అనుభవం అంటే ఏమి లాభం అండి? ఆయన ఎక్స్పీరియన్స్ ఉండొచ్చండి, అందరికీ ఉంటుంది రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఏమైపోయాడండి? మరి గతంలో ఇంతకన్నా ఎక్కువ ఇచ్చా అని చెప్తున్నాడు కదా. ఏమి ఇచ్చాడు? ఏమీ లేదండి. ఏమి ఇచ్చాడు? ఫంక్షన్ అయ్యి అందరూ ఇచ్చిపోడండి. అయ్యిందండి. ఏమి ఇచ్చాడు? పసుపు ఇస్తా అని చెప్పి మొత్తం ఆడాలని నట్టేట్లో కూర్చోండి లాస్ట్లోనే. మళ్ళీ కొత్త మేనిఫెస్టో కూడా పెట్టారు. పెడతాయండి, అన్నీ రానివ్వండి. ఇంటికి 3 సిలిండర్లు, ఊరికినే బస్సు, మహిళలకు అన్నీ ఉన్నాయండి. పెన్షన్ ఏమో 5,000 చేస్తా అంటున్నారు. మళ్ళీ తల్లికి అమ్మకు వందనం అని చెప్పి అమ్మకు 150, 1,500 నెలకి ఇస్తామంటున్నారు. ఇంట్లో ఎంతమంది? మరి ఎలా ఇస్తారండి ఆయననే? అదేండి గరడి. స్థానికంగా ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? కారుమూరి వెంకటనాగేశ్వరరావు అండి. ఆయన పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి అండి. మా ఊరే అండి, అతలే. ఇంటి దగ్గరికి వెళ్తే ఎలా స్పందిస్తారు బాబాయ్? సమస్య ఉందంటే వాళ్ళకు ఒకరికి దొరుకుతుందని ఒకరికి దొరకదు. దొరికిలేడేమో బాగానే ఉందంటాడు, దొరకలేడు నాకు దొరకలేదు, అది బాగోలేదని చెప్తాడు. ఎలాంటి డెవలప్మెంట్ చేశారు ఇక్కడ? ఊళ్ళో 4 ఆర్బిక కేంద్రాలు వచ్చినాయి, 4 సచివాలయాలు పెట్టించాడు, పైపు వాటర్దే. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా సరే అంటే వర్క్ జరుగుతుంది. ఎలా ఉంది సార్? బాగుందండి. అన్ని పథకాలు చేతికింద ఇస్తున్నాడు. ఈ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్ అని చెప్పి. అప్పులేండి, అప్పులు ఎప్పుడు నుంచో ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు అయినప్పుడు అప్పులు లేవా? అంటే మా హయాంలో ఇన్ని అప్పులు లేవంటున్నారు. అప్పుడు రేట్లు ఎక్కువ. అప్పుడు బస్సు ఛార్జీ 10 రూపాయలు, ఇవాళ 40 రూపాయలు. అలాగే ఛార్జీలు పెరుగుతాయి, అప్పులు పెరుగుతాయి. మేము కూరగాయల వ్యాపారం చేసేప్పుడు 5 వేలు అప్పు అంటే అవి బాబు అనుకునేవాళ్ళం. ఇప్పుడు లక్షలు ఎడుతున్నాం అప్పులు. అంతే, దాన్ని బట్టి వెళ్తుంది.
మళ్ళీ అలాగే చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాడు, ఈ పథకాలు ఇస్తాడా తీసేస్తాడా? మీరే చెప్పాలి. ఇస్తాడంటే మరి అప్పు ఉంటుంది కదా, అప్పుడు తీసేస్తే అప్పు ఉండదు. మళ్ళీ ఇప్పుడు నేను ఇంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నాడు. అందుకే మరి ఇంకా అప్పు పెరుగుద్దిగా. మరి ప్రజలు అర్థం చేసుకుని చేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఇస్తా అన్నాడు, ఎక్కువ ఇస్తే అప్పు పెరుగుద్దా తగ్గుద్దా? ఇప్పుడు కొత్త మేనిఫెస్టో కూడా పెట్టారు కదా సార్, 3 సిలిండర్లు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందులో చదువుకోవడానికి 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తా అంటారు. రాజకీయం నెగ్గుదం కోసం అన్ని చెప్తూనే ఉంటారు. అతని టైంలో ఎందుకు చేయలేకపోయాడు? అతని టైంలో చేసింది అప్పుడు గొప్ప, ఇప్పుడు ఏం చేసింది గొప్ప. మళ్ళీ ఇవ్వరంటారా సార్ చంద్రబాబు ఛాన్స్? ఏం చూద్దాం, పెదల్లో ఉంటుంది. మళ్ళీ మన చేతిలో ఒక చేతిలో ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నాం అనుకో, ఏ 10 ఇంట్లో ఏదో పథకం ఉంటుంది. ఇప్పుడు నన్ను జోడిచి వేస్తాను అనొచ్చు, అలా వానికి వెళ్ళాక దేనికి వేస్తారు ఎవరు తెలుస్తుంది? తెలదు. పథకాలు అయితే 10 ఇంట్లో అందుతున్నాయి. మళ్ళీ ఎవరు రావచ్చు అంటారు సార్? ఏం మా కాన్మునేశ్వరరావు అయితే బాగుందండి. ఇక్కడ ఎలా ఉంది సార్? బాగుంది, ఎమ్మెల్యే గారు చాలా బాగుంది. ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్ ఇక్కడ? అన్నీ చేసాడండి, రోడ్లు ఏం చేయడు, అన్నీ చేసాడు. ప్రతి వాళ్ళు పిలిస్తే వస్తాడు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, అన్ని ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నారు. ఇంటింటికి మేము తిరుగుతాం గడప గడపగానే. గడపడితే 10 ఇంట్లో 1, 2, 3 పథకాలు 10 ఇంట్లో ఉన్నాయి. ఒకవేళ ప్రజలకు సమస్యలు ఉందని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్తుంటే ఎలా స్పందిస్తున్నారు? అందరూ బాగానే వెళ్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినయే. గతంలో రాధాకృష్ణ ఉన్నప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగానే ఉందండి, అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగా అందరం మించి ఇప్పుడు ఒక్కొక్కడు ఒక అడుగు వేస్తున్నారు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 80 రూపాయలు పింఛని, రాజశేఖర్ వచ్చాక 200 చేశాడు, చంద్రబాబు వచ్చి 1000 చేశాడు, వీళ్ళు వచ్చి 2000 చేశారు. ఇప్పుడు 2750 అయింది. ఇది వరకు పెన్షన్కి ఏమో పంచాయతీ కాడికి వెళ్ళాలి. చంద్రబాబు టైంలో ఈదికి వచ్చి ఇస్తాం మొదలెట్టారు. ఇప్పుడు వీళ్ళ టైంలో గుమ్మలోకి 6-5 బట్టన్ వేసి డబ్బు చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ గట్టి పోటీ ఉంటుంది సార్? పోటీ ఉంటుందా? ఎందుకు ఉండదా? పోటీ లేకుండా ఎలా ఉంటుంది? మన 2 పార్టీలు కలిసినాయి కదా, పోటీ గట్టిగానే ఉంటుంది. ఎవరు ఇస్తున్నారు మీకు పింఛన్ ఇంటికి వచ్చి? వాలంటరీ బాగానే చేస్తారా వాలంటీర్? మా వాలంటీర్ గ్యారెంటీ. వాలంటీర్లు కూడా అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అంటున్నారు. లేదు, మా వాలంటీర్ అయితే అదేం లేదు. కరెక్ట్గా ఏది ఏమైనా వస్తే అది ఇంటికి వచ్చి మరీ చెప్తాం. గతంలో మీరు పింఛన్ ఎలా తెచ్చుకునే వాళ్ళు? గతంలో పింఛన్ వాళ్ళే వచ్చేవారు, అక్కడ మా ఊరు వచ్చేవారు, అవి దిక్కున పెట్టేవారు, అంతా వెళ్ళే వాళ్ళే. మేము వెళ్ళి. ఇప్పుడైతే వాలంటీర్. మళ్ళీ ఎలా ఉంది జగన్ పరిపాలన? జగన్ పరిపాలన బాగానే ఉంది. పథకాలు అందరికి వస్తున్నాయా? పథకాలు అందరికి వస్తున్నాయి. అందిన వారికైనా కూడా కరెక్ట్గా అందుతున్నాయా? అవి అన్ని వాళ్ళకి అందుతున్నాయి, కరెక్ట్గానే వస్తున్నాయి. టయానికి ఇచ్చేస్తున్నారు. మళ్ళీ ఎవరు రావాలంటే? ఎవరు వస్తారో ఎవరో తెలీదు. జగన్ వస్తారు అనుకుంటున్నారు, వస్తే మంచిదే. బాగుందమ్మా. మీకేమేమైనా పథకాలు వచ్చాయి? పథకాలు అన్నీ బాగానే వస్తాయి. మీకేమేమి వచ్చాయి సార్? ఇది అమ్మఒడి, రైతు భరోసా, కాపు నేస్తాం, అన్నీ బాగా వస్తాయి. అన్ని టైంకి వస్తున్నాయి సార్? అన్ని టైంకి బాగా వస్తాయి. మళ్ళీ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్, అలాగే ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి అంటారు. అదే ఉంటుంది, అది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇది వాకి ఈ పథకాలు లేకుండానే అప్పులు లేదు అంతకుముందు. ఈ పథకాలు పెట్టే కానీ అప్పులు అయిపోయిందా? తప్పది. ఉన్నప్పుడు ఇంత అప్పులు లేవు, జగన్ వచ్చాకే ఇంకా ఎక్కువ అప్పులు. అది తప్పదే. అది మాట్లాడేది వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు, ఇవన్నీ తప్పు. ఇప్పుడు పథకాలు పెట్టినంత మాత్రం అప్పులు ఏమైపోతాయి? అంతకుముందు డబ్బు అంతా ఏమైపోయింది? గతంలో బాబు గారు అప్పుడు ఎలా ఉండేది? అదంతా వేరు. అది అప్పుడు రుణమాఫీ చేస్తాడు ఆయన, స్కేల్ అప్ ఫైనాన్స్ పెట్టి రుణమాఫీ ఆపేశారు. అది ఒకటితో 2 విడతలు వేసినట్టున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన చేస్తానని చెప్పాడు, చేయాలి కదా. రైతులు ఏమైనా అడగలేదు కదా. తర్వాత ఏమో ఇబ్బంది పడ్డారు, జనాన్ని ఇబ్బంది పెట్టారు, దానివల్ల ఇబ్బంది పడ్డారు. ఈయన వచ్చే పరిపాలన బాగుంది, ఎంత బాగుంది. ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ చేస్తాను కదా చంద్ర. ఎలా నమ్ముతారమ్మా? ఇప్పుడు అంతకుముందు చేయలేడు, ఇప్పుడు ఎలా చేస్తాడు? తప్పు కదా. అది ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు కదా సార్. ఏపీలో ఇవే చివరి ఎన్నికలు. అది చెప్పలేము. అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పొత్తులతో పోటీ చేస్తున్నారు కదా సార్, ఏమంటారు? ఎలా ఉంటుందో మరి, ప్రజల నాడి ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇది అయితే బాగుంది, బాగా చేస్తున్నాడు. మాట అన్నాక మాట కరెక్ట్గా చేస్తున్నాడు. మాట అంటే నిలబెట్టుకుంటున్నాడు, కరెక్ట్గా ఉంటున్నాడు కదా. మాట నిలబెట్టుకున్నవాడిని కదా కావాలి. ప్రతిదీ బాగా చేస్తున్నాడు. జగన్ గారి పరిపాలన మహానుభావుడు, ఏ క్లాస్. జగన్ గారి ప్రభుత్వం క్లాస్ బాగుంది. పథకాలు పెట్టారు కదా బాబాయ్, అన్నీ బాగున్నాయి. ఈ పథకాలు కూడా ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు కదా. ఎందుకంటే అందరికీ అందుతున్నాయి. వాళ్ళకి ఇస్తారా? ఎవరా? పక్క వాళ్ళకి కోరా, తెలియని కోరా అండి, అన్న అందరికి ఇస్తారు. మళ్ళీ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్షాలు. అలా వెళ్ళి వాగుతారు ఎంతవరకు. అలా ప్రతిపక్షం, నేను ప్రతిపక్షం ఉన్నాను నేను అంటాను కదా. జగన్ గారు నెంబర్ 1, ఆడి సీఎం నెక్స్ట్. పథకాలు పెట్టి రాష్ట్రాన్ని మొత్తం అప్పులు చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి. అది మామూలే అండి, ఏ సీఎం అని చేస్తాడు అలాగే. అది పథకాలు పెట్టాడు, తెచ్చుకుంటాడు, ఇచ్చుకుంటాడు, అన్ని మామూలే. అది దిగాక ఆడివ్వాలి, ఇది దిగాక ఈడివ్వాలి, అవునా కదా. ఇది మామూలు, కామన్ అది. మరి ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు? మా మినిస్టర్ గారు కాల్మనాథ్ సార్. ఆయన పరిపాలన ఎలా ఉంది? ఎక్సలెంట్. ఎక్సలెంట్ ఎలా ఉంది? ఎక్సలెంట్ అంటే సూపర్ క్లాస్. బాగా ఉంది. బాగుందంటే ఎలా ఉంది? బాగా ఉందండి, బాగానే ఉంది. మళ్ళీ పథకాలు అందరికి చేరుతున్నాయా సార్? చేరుతున్నాయి, బ్రహ్మాండంగా చేరుతున్నాయి.
ఈ పథకాలు కూడా పేదలకు చేరట్లేదు అని చెప్పేసి అంటారు కదా సార్. కొంతమంది అంటే అనవచ్చు, కొంతమంది చేరకపోవచ్చు, మనం ఏం చేస్తాం, చేరిన వాళ్ళు దగ్గర చేరుతున్నాయి. మళ్ళీ పథకాలు పెడితే రాష్ట్రాన్ని అప్పులు చేశారు జగన్ అని చెప్పేసి అంటారు కదా సార్. అని కూడా అంటూ ఉంటారు మరి అలా. మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు సార్? లోకల్ ఎమ్మెల్యే ఆర్మీలు రాధాకృష్ణ ఇది వరకు, ఇప్పుడు కార్మికులు రాసిరారు. ఆయన పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉంది. ఇప్పుడు జగన్ వచ్చాడు, బాగానే ఉంది పరిస్థితి. మళ్ళీ ఇస్తారా సార్, ఈసారి గెలిపించుకుంటారా సార్ ఇక్కడ మళ్ళీ లోకల్గా? గెలిపించుకోవచ్చు. బాగానే ఉంది. మీకు ఏమేమి వస్తున్నాయి అన్న పథకాలు? అన్నీ వస్తున్నాయి. ఏమేమి వచ్చాయి? అమ్మ కూడా అన్నీ వచ్చినాయి. టైంకి ఇస్తారా? ఎవరు తెచ్చిస్తున్నారు? వాలంటీర్లు తెచ్చిస్తున్నారు. మళ్ళీ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు అన్న? వాలంటీర్లు బాగానే పనిచేస్తున్నాయి. పరిపాలన బాగుంది. వాలంటీర్లు కూడా అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి అంటున్నారు కదా. మాకేసొద్దు లేదు మీరు, మాకేసి బాగానే ఉంది. మీకైతే బాగానే ఉంది అంటారు. మళ్ళీ ఇప్పుడు పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి అంటున్నారు కదా. అన్ని మావాలం కదా. మళ్ళీ చంద్రబాబు గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు, ఇస్తారా బాబాయ్? ఏమో చూద్దాం అప్పుడు కలిసి. మీరు చెప్పండి, ఇస్తారా ఇరా మీరు? మేము మళ్ళీ జగన్ గారే రావాలంట. అమ్మ పథకం వేస్తున్నారు, కులాలకేమో చేతి ఉద్యోగం 10,000 రూపాయలు వేస్తున్నాడు. ఆయన బాగానే చేస్తున్నాడు. మళ్ళీ సీఎం ఆయన రావాలని మేము కోరుకుంటున్నామండి. అది ఇంకా అంతకంటే మేము ఏం చెప్పలేము బాబు. పథకాలు పెట్టి అప్పులు చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి రాష్ట్రం ఉందండి. మరి అప్పులు మన రాష్ట్రం అప్పుల్లోనే ఉంది. మరి మన ఎవరికి ఇవ్వకపోతే వాళ్ళకే కోపమే, ఎవరికి ఇవ్వకపోతే వాళ్ళకే కోపమే. ఏదో చంద్రబాబు నాయుడు అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఈయన ఇస్తున్నాడు. ఆయన వల్ల ఏమీ లేదు. ఇంకా చంద్రబాబుకి ఒక ఛాన్స్ ఇస్తారా అడుగుతుండో? ఇంక ఎవరండి, ఎవరు ఇంకా పాటించాను. మీరు ఏ లైన్ అయినా అండి, వైఎస్ఆర్ లైన్ అయినా టీడీపీ లైన్ అయినా జగన్ పరిపాలన బాగానే, కానీ కడతాడండి, టైం ఉందండి. అందుకంటే ఇంకా ఉన్న అప్పుల్లో మిగిలిపోతాం కదా బాబా, ఇంకా అప్పుల్లో మిగిలిపోతాం కదా. ఇప్పటికే అప్పుల్లో ఉన్నాం. మనం కూర్చుంటే నీడలేదు, వంగుంటా చోట్లేదు, ఎక్కడా లేదు. అవి ఎప్పుడు కడతాడు. ఇంటికి 3 సిలిండర్లు, పిల్లలు చదువుకోవడానికి ఎంతమంది ఎవరు ఎవరండి, ఇంకెవరు అలాగే అంటారండి. ఇవే ఇస్తానికి కష్టం అండి. యువతకి కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటాడు వచ్చాక. ఎవరండి అవి ఇస్తారండి, ఇంకేం ఇవ్వరండి. అయ్యే కష్టం అండి, అవి ఇస్తమే కష్టం అండి. ఎందుకు ఇవ్వరంటారు చంద్రబాబుకి? మాట అంటారండి, ఇస్తారండి. ఒక సంవత్సరం పాటు ఇస్తారు, మళ్ళీ ఎలక్షన్కి వచ్చేటికి మళ్ళీ ఆగిపోతాయండి. మళ్ళీ వచ్చి ఎలక్షన్ వచ్చి మళ్ళీ ఇస్తా అంటారు. అది మామూలే అండి. అది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులతో పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారా ఈసారి ఏమన్నా? చంద్రబాబు నాయుడు వల్ల ఏమన్నా గెలిస్తే కదా మేము ఈయన కాదు ఉండదండి. పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ అనుసారం లేదండి. ఆయన రాజకీయం తక్కువ కదండి, రాజకీయం తక్కువ. ఏదో నిలబెడతారు, 3 సీట్లు వస్తే రావచ్చు, ఆ సీట్లు బట్టి ఆయన ఉంటాడండి. పోటీ చేస్తారు. పొత్తుల వల్ల ఏమో రాదండి. లోకల్ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? కారుమూరి నాగేశ్వరరావు అండి. ఆయన చాలా బాగా చేస్తున్నాడండి. మా మినిస్టర్ గారు అయ్యారు, చాలా బాగా చేస్తున్నాడు. ఆయన బియ్యం గట్ట బాగా చూపిస్తున్నాడు, అన్ని విధాలుగా బాగా చూస్తున్నాడండి. మా కంపెనీ వాటికి డబ్బులు కూడా ఇప్పించారండి. మాకు రోడ్లు కూడా అక్కడక్కడ చిన్న చిన్న రోడ్లు ఉంటే చిన్న రోడ్లు కూడా వేసారండి. చాలా బాగా చేశారండి. చిన్న రోడ్లు కూడా బాగా చేశారు. ఆయన పరిపాలన బాగానే ఉంది. మళ్ళీ మేము లోకల్గా మా కారుమూరి నాగేశ్వరరావు గారు రావాలండి. జగన్ అన్న పరిపాలన అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆయన పెట్టిన ఎన్నో పథకాలు కూడా మాకు చాలా బాగా నచ్చినాయి. ఎంత పరిపాలన, ఏ నాయకుడు వచ్చినా రాష్ట్ర రాజకీయంలో లేని గెలుపు తెచ్చుకుని మా అన్న జగన్ అన్న మాకు చాలా మేలు చేస్తున్నాడు. నేను ఏ ప్రభుత్వంలో కూడా నేను ₹1 ఆశించలేదు. నా జగనన్న ప్రభుత్వంలో నా పిల్లలకి నాకు చాలా మంచి జరిగింది. ఎందుకంటే నేను ఏ ప్రభుత్వ తెలుగుదేశం పార్టీలో కానీ ఏ పార్టీ వచ్చినా కూడా ఒక పార్టీ తరపున ఒక ఫండ్ కానీ ₹1 కానీ హాస్పిటల్ బిల్లు కానీ దేనికోసం అలా జగనన్న సీఎం రిలీఫ్ ఫండ్ అని, అమ్మఒడని, ఇంకా చాలా రైతు భరోసా కేంద్రాలని, ఇంటింటికి పిల్లలకి వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి హాస్పిటల్ క్యాంప్ వస్తుంది. అలాగే బాలింతరాలు కానీ లేడీస్ కానీ చాలా మంచి ఉపయోగాలు పెట్టినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడ చంద్రబాబు గారు కూడా ఒక ఛాన్స్ ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు అంటే వేస్ట్ ఫెయిల్ అని మాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన రెక్కలు గొద్దుకుని సంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టు ఆయన పరిపాలనలో ఏం చేశాడో మాకు అర్థం కాలేదు. ఆయన పరిపాలనలో వచ్చి మాకు చెప్పాలనుకోవట్లేదు. ఆయన కోసం ఇంతకన్నా ఎక్కువ టైం కేటాయించడం నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది, అంతకేం కాదు. ఇంతకన్నా ఎక్కువ ఇచ్చా నేను గతంలో పథకాలు కానివ్వండి, రైతులకు మంచి చేశాను అని చెప్పి అన్నీ ట్రాష్ అయ్యాన్ని వేస్ట్. రైతులకంటే
అన్నది లేదు. కానీ దేనివల్ల అంటే ఆయన ఒకరే పాపులర్ అయ్యి మందు బాబుల వల్ల పాపులర్ అయ్యాడు తప్ప దానికే చంద్రబాబు నాయుడు రెండో దానికి కారణం లేదు. రైతులకు రుణమాఫీ చేశాను, లేడీస్కి పసుపు కుంకుమ కూడా ఇచ్చాను. ఇచ్చాడు. జగనన్న ఇస్తున్నాడు, ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నాడు, రైతు భరోసా కేంద్రం అని ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ పథకాలు చంద్రబాబు నాయుడు పెట్టుకుంటే పథకాలన్నీ వేస్ట్. జగనన్నతో పోల్చుకుంటే ఇవన్నీ ఆయన ఒక వెంట్రుకతో సమానం. జగనన్న ఒక వెంట్రుకతో సమానం. జగనన్న రాకపోతే నేను చెప్తున్నా, నాకు 4 ఆడపిల్లలు, వాళ్ళ మీద ఒట్టే చెప్తున్నా. మళ్ళీ జగనన్న రాకపోతే ఒక పక్క గుండె గించిన ఉంటాను నేను. అది తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి ఒక రోజంతా కూర్చొని పక్కన గుండె గించుకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటా నేను జగనన్న రాకపోతే. అది ఇది నా శపథం. జగన్ అంటే అభిమానం, జగన్ అంటే ఒక ఆత్మీయత. జగన్ అంటే ఆయన చేసింది కదా, ఆయన నాన్నగారు ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చిన పరిపాలన ఇది, అదే మాకు నచ్చింది. జగన్ అన్ని బాగానే మాకు మేలు చేశాడు. ఏమేం చేశారు పెద్ద మీకు? మాకు రైతు భరోసా వస్తుంది, పింఛన్ ఇస్తాడు, కోటా బియ్యం ఇస్తాడు, అన్ని ఇస్తాడు, అన్ని వస్తాయి. వారంటీలు మాది ఇక్కడ కాదు కానీ మాది అక్కడైనా మాకు బాగానే చేస్తాడు జగన్ అన్న. ఇంకా ఎలాంటి చేశారమ్మా మీకు? ఇంకా మాకు అన్ని బాగానే చేశాడు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేదమ్మా? ఆయన ఏదో ఆయన దగ్గర ఆయన చేశాడు. ఆయన ముట్టుకు ఆయన సొమ్ము తిని ఆయన ముట్టుకు ఎందుకు అనుకోవాలి కానీ ఆయన బాగానే చేశాడు. జగన్ బాగానే ఉంది. ఎలా ఉంది? బాగుందంటే బాగానే ఉంటుంది, పర్వాలేదు. బంగాళా చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. పథకాలు అన్నీ అందుతున్నాయా? బాగానే ఉంది. ఏమేమి వస్తున్నాయి బాబాయ్ మీకు? నాకు 3000 పెన్షన్ వస్తుంది, 35,000 బియ్యం కార్డు ఉంది. అది చెయ్యి గురించి ఎంత వస్తుంది పింఛన్? 3,000 వస్తుంది. ఎవరు ఇస్తున్నారు బాబాయ్? మాకు వారంటీ టైంకి ఇస్తున్నారా? సరిగ్గా పొద్దున్నే వచ్చేస్తుంది. గతంలో ఎలా ఉండేది బాబాయ్ చంద్రబాబు నాయుడు ఉండగా తక్కువ ఇచ్చేవాడు, ఇప్పుడు బాగా పెంచాడు, బాగానే. మళ్ళీ నేను వస్తే ఇంతకన్నా ఎక్కువ ఇస్తా అని ఛాన్స్ అడుగుతున్నాడు చంద్రబాబు. మాదేం కుదరదు. ఇవ్వరా? నిజంగా బాగుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు కొత్త మేనిఫెస్టో కూడా పెట్టారు కదా, ఇంటికి 3 సిలిండర్లు, 5,000 చేస్తా, ఇలాంటివి చెప్తున్నారు కదా. జరగని పనులు అయ్యి. ఎందుకని బాబాయ్? జరగవు. 5,000 అంటే మాటల. 40 అనుభవం ఉంది, 14 ఏళ్ళు పాలించారు. ఇవ్వరా ఛాన్స్? బాగానే ఉంది. మరి ఇప్పుడు మట్టి బాగానే చేస్తున్నాడు. తప్పు అన్ని డబ్బులు బాగానే అందుతున్నాయి. డ్వాక్రా వాళ్ళు బాగా ఇస్తున్నాడు, 50 సంవత్సరాలకి బాగా ఇస్తున్నాడు. ఇంకేంటి? ఇవ్వరా ఛాన్స్? ఛాన్సా ఏమో మరి, ఏం చెబుతాం మరి. నా అంతనా బెక్కన అలా ఉంది. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తులతో పోటీ చేస్తారు కదా. పొత్తులతో పోటీ చేస్తే పార్టీ దెబ్బతినే విధానం ఉంది. మరి ఎవరు దెబ్బతింటారు? వీళ్ళకే దెబ్బతింటారు, జగన్కి దెబ్బతిందో పిచ్చి అయిపోతుంది. మరి నాది ఇష్టం. వీళ్ళకే దెబ్బతింటారు, చంద్రబాబు నాయుడుగా దెబ్బతింటారు. బాగుంది, అన్ని బాగా చేస్తున్నాయి. పథకాలు అందరికి చేరుతున్నాయి బాబాయ్? చేస్తున్నాయి అందరు. మీకేమీ వస్తున్నాయి బాబాయ్ పథకాలు? మాకు కాపులు ఇదే పన్ని డబ్బులు పథకాల పేరుతో జగన్ రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాను అంటున్నారు కదా. ఏం కాదు, బాగా అందరి మీద పెరుగు బాగా చేసి. చంద్రబాబు గారు అన్నప్పుడు ఎలా ఉండేది బాబాయ్ గతంలో? అది ఎవరికి పెట్టాడు, ఎవరికి రూపాయి పెట్టలేదు. గతంలో నేను ఇంతకన్నా ఎక్కువ ఇచ్చా అంటున్నాడు. ఎవరికి ఇచ్చాడు? ఎవరికి పెట్టలేదు. ఎవరికేమీ ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు. లేకపోతే కోట బియ్యం ఇంటి తెచ్చి ఇచ్చివరా, మనకి ఇంటి తెచ్చి ఇస్తున్నారు. వారంటీలు అన్నీ తెచ్చిస్తున్నారు. బంగారం కదా. మన రైతులకు రుణమాఫీ చేశాను, పసుపు కుంకుమ ఇచ్చాను, యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా ఇచ్చాను నేను గతంలో అంటున్నాడు. చిన్నవాళ్ళకి వారంటీలు కూడా అందరికి జాబ్లు ఇచ్చాడు కదా, బాగానే కదా. లోకల్ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? పన్మనేశ్వరరావు. ఆయన పరిపాలన బాగానే ఉంది. పథకాలు పెట్టింది ఆయన పెట్టిన పథకాలు ఏముందండి? అమ్మఒడి పథకం పెట్టారు కదండి, అది మంచిదండి. వెళ్ళని గుడ్డు. అందరు పిల్లలు చదువుకోవాలి, అందరి పిల్లల భవిష్యత్తులో బాగుండాలనేది ఆయన ఆలోచన కూడా మంచిదే, కరెక్టే. ఈ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్ అంటున్నారు. అప్పు అవుతుందండి. అప్పు అవ్వకుండా ఎలా కుదురుతుందండి? అప్పు అవుద్ది. అప్పు అవ్వకుండా ఎలా కుదురుద్ది? ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే అమ్మఒడి పెట్టాడు, అది కరెక్ట్. వెళ్ళనుకుంటే మంచిదే. గతంలో ఎలా ఉందన్న? అది వేస్ట్. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేదండి? చంద్రబాబు ఉన్నప్పుడు డబ్బులు వేసి కూడా కాదు, ఆయన ఏదో పసుపు కుంకాలు అవి ఆయన చేసేది ఆయన చేశాడు, ఈయన చేసేది ఈయన చేస్తున్నాడు. అమ్మఒడి అనేది వెళ్ళనుకుంటే మంచిదండి. అది ఒకటి అయితే బాగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రతి ఒక్క పేదవాడికి నేను ఇచ్చే పథకం అందాలన్నాడు. అవునా? ఆయన మంచిదే, వెళ్ళనుకుంటే మంచి మాట మాట్లాడాడు. రూలింగ్ బాగుంది. పథకాలు అందరూ చేరుతున్నాయా సార్? పథకాలు ఎవరు అనలేదు. ప్రతిపక్షాలు ఆరోపిస్తారు, వాళ్ళ పని అదే. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది సార్? చంద్రబాబు ఉన్నప్పుడు బాగుంది. ఎందుకంటే సార్ గతంలో ఎక్కువ ఏమి ఇచ్చారు చెప్పండి? పథకాలు ఏమి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు పథకాలు. ఎవరు రావాలంటారు సార్? మళ్ళీ ఎవరు రావాలంటారు సార్? జగన్. ఎందుకంటే సార్ జగన్ బాగా చేస్తున్నాడు కాబట్టి.
మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తులతో ఎవరు లేరు జగన్ కూడా పొత్తులతో వస్తే ఏమైనా వైసీపీ ఓడిపోయే అవకాశం ఉందంటారా? పొత్తులు వస్తే ఇంక వెనకపోతారు ఇంకా గెలుస్తారంటారా? ముందుకు రారు ఇంక వెనకపోతారు. వస్తే వాళ్ళే ఇంటికి వెళ్ళిపోతారంటారు. స్థానికంగా ఎమ్మెల్యే ఎవరు సార్? కానూరి ఆయన పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉంది. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కానీ ఏమైనా చేశారా సార్? అభివృద్ధి చేస్తారంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడమేనా పరిష్కరిస్తున్నారా సార్? పరిశీలిస్తారంటే మీరు చెప్పండి ఎలా ఉంది? బ్రహ్మాండమైన బాగుందండి. అంటే మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి? ఆటో డబ్బులు, అమ్మఒడి డబ్బులు, మా అమ్మగారికి 18,000 డబ్బులు అన్నీ బాగానే వస్తున్నాయండి. టైంకి వస్తాయి. టైంకి వస్తున్నాయండి. రైతు మిత్ర అన్నీ పర్లేదు, బాగానే ఉందండి, బాగుంది. మళ్ళీ పథకాలు పెట్టి మిమ్మల్ని సోమరిపోతులు చేస్తారని చెప్పి ఏమీ లేదండి, బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. నిజంగానే సోమరిపోతులు అవుతానంట? ఏమీ లేదండి, అవి ఏం కాదు, బాగుంది, చాలా బాగుందండి. అలాగే పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు కూడా చేస్తున్నారు జగన్ అని చెప్పి. అప్పులు ఏం కాదండి, చంద్రబాబు దానికంటే డబుల్ అప్పు చేశాడండి. కాకపోతే ఈ జగన్ పెడుతున్నాడు, బాగుందండి, చాలా బాగుంది. మళ్ళీ ఈ పథకాల వల్ల రాష్ట్రం అప్పులు అవుతుంది ఎక్కువగా. అప్పులు ఏముందండి, అప్పులు ఎక్కడన్నా అవ్వాల్సింది కదా, ఏ రాష్ట్రమైనా. అదైతే జగన్ ప్రభుత్వం అయితే చాలా బాగుందండి. మళ్ళీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదన్న? చంద్రబాబు ఉంటే అంత బాగుండేది కదండి, పథకాలు గట్రా ఏమి ఉండేది కాదు, కానీ ఏం బాగుండేది కదా, జగన్ వచ్చాక బాగుంది. ఎందుకని అలా జగన్ అని బాగుంది, పథకాలన్నీ బాగుంటున్నాయి కదా, ఆటోకు డబ్బులు వేస్తున్నాడు మా ఆటో వాళ్ళందరికీ, బాగుంటుంది. అమ్మ ఒడి కానీ అలాగే రైతు భరోసాలు కానీ అంతా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అరెస్ట్ అయ్యారు, దాన్ని ఏ విధంగా? చంద్రబాబు అరెస్ట్ అంటే అది ఇంక దాన్ని బట్టి తెలుస్తుంది, ఇంకే దానికేముంది, అది అయితే బాగుంది. మళ్ళీ ఒక ఛాన్స్ అడుగుతున్నారు, చంద్రబాబు గారు ఇస్తారా ఈసారి? చంద్రబాబు అయితే ఇవ్వమండి, జగన్ మళ్ళీ ఎందుకు బాబాయ్? ఏం చేయలేదు కాబట్టి మాకైతే జగన్ ఎక్కువ చేశా అనేసి అంటున్నారు. ఆడు ఒక ఏం చేయలేదండి, ఏం చేయలేదండి. మళ్ళీ రైతులకు రుణమాఫీ, పసుపు కుంకుమ ఇవన్నీ ఇచ్చా అంటున్నారు. ఏమీ లేవండి, లాస్ట్ ఎలక్షన్ ముందే ఇచ్చాడంతే, పుస్తకంగా తప్పించి బాగుంది. జగన్ ప్రభుత్వం అయితే చాలా బాగుంది అనమాట, మళ్ళీ రావాలి. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులతో పోటీ చేస్తారు కదా, ఏమంటారు దాని గురించి? ఏదైనా జగనే వస్తాడండి కన్ఫామ్గా, అయితే చోట డౌట్ అది, కొద్ది సీట్లు తగ్గితేమో కానీ మళ్ళీ జగనే. ఇక లోకల్గా ఎమ్మెల్యే ఎవరు అన్నారు? కారుమూరి నాగేశ్వరరావు. ఆయన పరిపాలన ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉందండి. గతంలో ఇక్కడ రాధాకృష్ణ ఉన్నప్పుడు ఎలా ఉండేది? అప్పుడే బాగుండేది, ఈయన వచ్చినా కూడా బాగానే ఉందండి, పర్లేదండి. ఎలా ఉంది బాబాయ్ జగన్ పరిపాలన? జగన్ పరిపాలన అయితే 35 సంవత్సరాల కింద నుంచి ఈయన వచ్చిన 4 సంవత్సరాలు చాలా బాగుంది. అంతకుముందు అయితే నాకు తెలుసుండి ముగ్గురు ముఖ్యమంత్రులను చూశాను, అందులో ఎవడో కూడా వచ్చి వాళ్ళ సౌకర్యాలు వాళ్ళు చేసేసుకుని వాళ్ళ పథకాలు వాళ్ళు చేసేసుకున్నారు, కానీ ఎవడో కూడా లేబర్ అన్నవాడికి ఏమీ చూపించలేదు. జగన్ అన్న అమ్మఒడి ప్రతి ఒక్కడికి పడుతుంది, అవును తెలుసు. ఇప్పుడు పథకాలు అన్నీ సంక్షేమ పథకాలు పెట్టారు, అవన్నీ చేరుతున్నాయి అన్న కరెక్ట్గా? అందరికీ చేరుకుంటున్నాయి, అర్హులు అయిన అందరికీ చేరుతున్నాయి. మళ్ళీ పథకాలు కూడా పేదలకు ఇవ్వట్లేదు, ఓన్లీ వైసీపీ కార్యకర్తలకే అందుతున్నాయి అంటున్నారు. వైసీపీ కార్యకర్తలకే అర్హతలు ఉండలేదు చేయించుకుంటాకే. ఇప్పుడు నాకు గోడేరుకు వైస్ ప్రెసిడెంట్ని వైసీపీలో, అయినా నాకు మామూలుగా వచ్చి పథకాలు వచ్చినాయి, కానీ అర్హతలు ఏంటి రాలేదు. ఎందుకు వస్తుంది? అర్హత ఉన్నవాడికి వైసీపీ ఏంటి, టీడీపీ ఏంటి, జనసేన ఏంటి, వేరే కార్యకర్తలైనా సరే అర్హత ఉన్నవాడికి అందరికీ వచ్చినాయి. మళ్ళీ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి చంద్రబాబు చెప్పడం జరిగింది కదా, ఎలా చూడొచ్చు అంటారు? పథకాలు పెట్టి అప్పులు చేస్తున్నాడు అన్నది అది కరెక్ట్ కాదండి. అంతకుముందు లేవు అప్పులు, అంతకుముందు రాష్ట్రానికి అప్పు లేదా? గతంలో నేను ఇంత అప్పు చేయలేదు, జగన్ వచ్చిన తర్వాత చాలా అప్పులు అయ్యాయి, రెండింతలు ఎక్కువ అయ్యాయి అంటారు. రెండింతలు ఎక్కువ అంటే కరోనా వ్యాపారం ఇవి ఉన్నాయి కదమ్మా, కరోనాకి అన్నీ చేసుకొచ్చాడు కదా వరసెట్టి, ఇబ్బంది ఏమైతే లేదు రైతులకి కూడా బాగుంది. మళ్ళీ చంద్రబాబు గారు కూడా కొత్త మేనిఫెస్టో పెట్టారు, దాని గురించి ఏమంటారు? అది ఇచ్చేదాకా చెప్పలేం కదండి. జగన్ అన్న ఏదైతే ఇస్తానన్నాడో నవరాత్రుల్లో ఏది మానలేదు, అన్నీ ఇచ్చాడు. ఇంటికి 3 సిలిండర్లు, అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు అది ఇచ్చాక చూడాలి. ఈయన చెప్పినట్టు ఇచ్చాడా లేదా మీ మీడియాకి తెలుస్తుందా లేదా? ఎవరన్నా ఇవ్వలేదని చెప్పారా? నవరత్నాల పథకాల్లో ఇది రాలేదని ఎవరన్నా చెప్పారా? మీకు చెప్పారా? ఎవరో చెప్పలేదు, అందరికీ వస్తున్నాయి. యువతకి కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటాడు కదా చంద్రబాబు. ఇది జగనన్న ఇవ్వలేదా? 3 లక్షల మందికి సచివాలయాల జాబులు ఇచ్చాడు, అందరికీ పర్మనెంట్ అవని ఇవాళ హ్యాపీగా చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా. వీడు బాబొద్దే జాబ్ అన్నాడు, ఎవరికి ఇచ్చాడు? ఈయన అందరికీ ఇచ్చాడు, 3,50,000 మందికి ఇచ్చాడు. ఏపీ అధోగతి పాలవుతుంది అని చెప్పేసి కూడా అన్నాడు కదన్న. అది అన్న ప్రతి రాష్ట్రానికి ఉన్నది, అది అధోగతి ఏమీ అవ్వదు, దీనివల్ల ఏమి అయిపోయింది ఏం కాదు.
హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది నేనే, అలాంటి డెవలప్మెంట్ ఏపీకి రావాలంటే బాబు రావాలంటున్నాడు కదా. హైదరాబాద్ చేసి ఎవడికో అప్పు చెప్పి వచ్చాడు, ఇప్పుడు ఇక్కడ ఇది తెచ్చి ఎవడికి అప్పు చెప్తాడు? అలాంటిది ఏం లేదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కింద ఎప్పుడో నుంచో డెవలప్ అయింది, వీడు వచ్చేసాక డెవలప్ అవ్వలేదు కదా. రాజశేఖర రెడ్డి డెవలప్ చేసాడు వీడు వెళ్ళాక, తర్వాత కిరణ్ మోహన్ రెడ్డి డెవలప్ చేసాడు, వీడు ఒక్కడే చేసేయలేదు కదా హైదరాబాద్ని. ఎన్నో ఏళ్ళ నుంచి డెవలప్ అయింది అది. వీడు వచ్చి హైటెక్ సిటీ అయ్యి కట్టాడు అంతే తప్ప ఇప్పుడు ఇంకా బాగా చేశారు కదా. మళ్ళీ అలాగే జగన్ సైకో రౌడీ అని కూడా అంటున్నారు కదా, ఎలా చూడొచ్చు అంటారు మళ్ళీ? ఎవడికి నచ్చినట్టు అంటాడన్న. సైకో రౌడీ అవుతాయి ఈ పథకాలన్నీ ఎందుకు ఎత్తాడు? లేబర్కే చదువుకోవాలని ఇంగ్లీష్ మీడియం ప్రతి పల్లెటూరు వెళ్ళి స్కూళ్ళు 30 సంవత్సరాల కింద ఎలాగున్నాయో ఇప్పుడు ఎలాగున్నాయో చూసిరాడు. అన్నీ మోడల్గా తయారు చేసి పెట్టాడు. కింద కూడా స్కూల్స్ డెవలప్మెంట్ చేశారు బాగా. ప్రతి స్కూల్లో మా గ్రామంలోనే ఉన్నాయి. ఇది వరకు కింద కూర్చునేవారు, ఇప్పుడు అందరూ బెంచీల మీద కూర్చుంటున్నారు, ఫ్యాన్ కింద కూర్చుంటున్నారు. ఫిల్టర్ వాటర్, బాత్రూమ్స్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ చదువుకొని పిల్లలు అని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది కదన్న. మళ్ళీ అది అలాగే చెప్తారు. ఇది వరకు ఇంగ్లీష్ చెప్పినోడే లేడు కదా, ఆడు గవర్నమెంట్లో ఇంగ్లీష్ చెప్పినోడే లేడు కదా. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అర్థమవుతుంది కదా పిల్లలకి. ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఉండటం వల్లే కదా మనకి ఇప్పుడు ఇది వరకు ఇంగ్లీష్ మీడియం చదవలేని పిల్లల్లో ఇవాళ కాలేజీలో ఏం చెప్పలేకపోతున్నారు. చంద్రబాబుకి ఛాన్స్ ఇస్తారన్నా మళ్ళీ సరే చెప్పలేమన్నా. ఎందుకన్నా 40 ఏళ్ళ అనుభవం ఉంది ఉంటే ఏం పీకేసాడు 40 ఏళ్ళలో హౌస్లో ఏం పీకేసాడు? ఇంగ్లీష్ మీడియం పెట్టాలని అన్నీ చేసుకొచ్చానండి. ఇంగ్లీష్ మీడియం పెట్టాలని జ్ఞానం లేదు అడిగి చంద్రబాబు నాయుడికి. ఉండాలి కదా. పెద్ద గొప్ప ఆడ కొడుకులు అయితే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, లేబర్ కొడుకులు అయితే బోర్డర్ స్కూల్లో వాళ్ళ వరకే తెలుగు మీడియంకే పరిమితం అవ్వాలా. అలాంటివి ఏమన్నా మళ్ళీ ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులతో పోటీ చేస్తున్నారు, గెలిచే ఛాన్స్ ఉందంటారా? గెలవన్నా మళ్ళా జగన్ అన్న వస్తాడు. ఎందుకన్నా అంత నమ్మకం? జగన్ చేసాడు, చెప్పింది చేసాడు కాబట్టి జగన్ అన్న లోకగారు పైకి ఎలాగున్నా లోన మళ్ళా నగ్గేది జగన్ అన్నే. అది పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఓట్లు పడతాయి కానీ నగ్గి ఓట్లు ఏం పడవు. పర్సెంటేజ్ 30% 40% పడతాయి. నగ్గి ఓట్లు అయితే ఎక్కడ పడవు. ఏ నియోజకవర్గంలో సింగిల్గా పోటీ చేస్తే ఏ నియోజకవర్గంలో కూడా నగ్గి ఓట్లు అయితే పడవు. మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరన్నా? లోకల్ ఎమ్మెల్యే కోరమూరి వెంకటనాగేశ్వరరావు గారు. ఆయన పరిపాలన ఎలా ఉందన్న? బాగానే ఉందండి. ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేశారు? ఇక్కడ పల్లెటూరు అయితే ఇప్పుడు రోడ్లు అవి వేయించారండి, బాగా చేయించుకొచ్చారు. మళ్ళీ గతంలో ఇక్కడ రాధాకృష్ణ గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదన్న? రాధాకృష్ణ వాళ్ళ వరకు చేసుకున్నాడండి. వాళ్ళ నిజవర్గం వాళ్ళ ఏరియా మట్టికి డెవలప్ చేసాడు. ఏలుపూరు అలాగా ఇది వాళ్ళ ఏరియా ఉన్న పొలాలు, చౌదరీస్ ఉన్న పొలాలు ఇక్కడ నడుంకాల కొట్టు ఉందండి. అది ఎప్పుడు నాకు 45 సంవత్సరాల కింద నుంచి తెలుసండి. అది ఎప్పుడు మట్టి పొంతే అది రోడ్డు వేసాడండి. రోడ్డు వేసాడు. ఇప్పుడు వెళ్ళి చూడండి రోడ్డు ఎలాగుందో. తినేస్తాక తప్ప వేసినవి కూడా పనిచేయలేదు. మళ్ళీ ఎవరు రావాలంటున్నారు లోకల్గా మళ్ళీ జగనే రావాలి, మళ్ళీ కోరమూరి వెంకటేశ్వరరావు. ఎలా ఉంది జగన్ పరిపాలన? జగన్ పరిపాలన నెంబర్ 1 అండి. నెంబర్ 1 అంటే ఎందుకని? నెంబర్ 1 అంటే ఎట్ని పథకాలన్నీ కూడా బాగా అమలు పరుస్తున్నారు, చాలా బాగుంది. మీకేమేమి వస్తున్నాయి పథకాలు? పథకాలు మాకు నేను ఆటో నడుపుతాను, ఆటో డ్రైవర్ని. ఈ పథకాలు కూడా పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు కదా బాబాయ్. వైసీపీ వాళ్ళకి కాదండి, మొత్తం అందరికీ అందుతుంది. మళ్ళీ ప్రతిపక్షాలు ఎందుకని ఆరోపిస్తున్నాయి అంటారు? అలా ప్రతిపక్షాలు ఆరంభిస్తున్నాయంటే అది పార్టీ రూపంగా వ్యతిరేకమే ఏమి ఉంటాయండి గొడవలు, అంతేగా తప్ప పథకాలు అయితే సవ్యంగా అందరికీ కూడా అందుబాటులో అందుతున్నాయి. రికార్డు పెర్ఫెక్ట్గా పెట్టిన వాళ్ళందరికీ కూడా సవ్యంగా అందుతున్నాయి. మళ్ళీ పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాడు, అలాగే రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్ అని చెప్పేసి అంటున్నారు. ఏమండి గుళ్ళో భగవంతుడు కూడా అందరికీ మంచోడు అవడం, మొత్తం ప్రజలందరికీ కూడా అంతా సవ్యంగా బాగానే చేస్తున్నాడు. రేషన్లు కానీ వచ్చి పట్టు కూడా జగన్ గెలుస్తాడనే నమ్మకం మాకు ఉంది. వారంటీల పనితీరు ఎలా ఉందన్న ఇక్కడ మీకు? వారంటీలు చేస్తున్నారండి. వారంటీ పని కూడా బాగానే ఉంది, బాగానే జరుగుతున్నారు. ఇంటింటికి కూడా బాగానే అన్నీ తెలియపరిచి బాగానే చేస్తారు. ఏమైనా అవినీతికి పాల్పడ్డారా? అవినీతికి అసలు ₹1 ఎక్కడ తీసుకోరండి. అసలు ఎవరిని ఏం అడగరు, అవినీతికి ఏం పాల్పడరు, సవ్యంగానే చేస్తారు. మళ్ళీ గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది? చంద్రబాబు గారు ఉన్నప్పుడు గతంలో
చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాకు ఇంత రాజకీయ గురించి తెలియదండి. జగన్ గారు వచ్చిన తర్వాత మాకు ఎక్కువ తెలుస్తుంది. మీరు చూసింటారు కదా, మీకు రైతు రుణమాఫీలు చేస్తామన్నాడు, డ్వాక్రా రుణమాఫీలు చేస్తామన్నాడు అప్పుడు చంద్రబాబు. ఏమోనండి ఆ విషయాలు పెద్ద మనకేం తెలవండి. మాకైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బాగుందండి. చంద్రబాబు ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, ఇస్తారా? మా వరకు అయితే మాకు జగన్మోహన్ రెడ్డి గారే మంచిగా జరిపిస్తున్నారన్న ఉద్దేశం మీద ఉంది. మా వరకు జగన్ ఒక సైకో రౌడీ అలా పార్టీ పరంగా వ్యతిరేకంగా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అలాగే ఏదో చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది పార్టీ రూపంగా వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ఎవరైనా అంతా సభ్యంగానే ఉంది, బాగుంది. మళ్ళీ ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు? లోకల్ ఎమ్మెల్యే గారు కారుమూరి గారు బాగానే నడుపుతున్నారు. గతంలో ఇక్కడ రాధాకృష్ణ గారు ఎలా ఉండేది? రాధాకృష్ణ గారు ఉన్నప్పుడు కూడా ఇలాగే నడిచిందండి. అంతా సవ్యంగా బాగానే ఉండేది. ఇప్పుడు ఎలా నడుతుందో అప్పుడు కూడా అలాగే నడిచింది, బాగానే ఉంది. ఎమ్మెల్యేల రూపంగా అయితే ఇద్దరు కూడా బాగానే జరిపింది. జగన్ పరిపాలన అంటే బాగానే ఉన్నారు. ప్రస్తుతానికి అన్ని పథకాలు అమలు చేస్తున్నారు, బాగానే ఉంది జగన్ గారి పరిపాలన. ఏంటంటే ఇది మొత్తం పవన్ అన్నవాడు ఈ టీడీపీ అన్నది అందరికీ తెలిసిందే. పొత్తు దాన్ని బట్టి వాళ్ళ రాజకీయం చేస్తున్నారు. అంటే ఓన్లీ జగన్నే దింపడానికి వీళ్ళందరూ మొత్తం కొయ్యెత్తేసి చేసి పన్నాగం. ఏముండదు, మొత్తం జగనే తప్ప ఏముండదు. వాళ్ళ గడ్డిపర కావదు. పవన్ కళ్యాణ్ ఎన్నో మాటలు చెప్తాడండి, అవన్నీ మామూలే. ఇవాళ జనాలకి లేబర్కి పథకాలు అమలు చేసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లోనూ, అది మనకు కావాలి మెయిన్. అంతేగా నేను ఏదో ఇచ్చేస్తాను, ఏదో కొండ చూపించేస్తాను, లేదా ఇచ్చి చూపించేస్తాను అన్నది ఇవన్నీ కరెక్ట్ కాదండి. మెయిన్ ఇవాళ జనానికి స్పందన అందించిన జగన్ తప్ప వీళ్ళన్నీ అల్లెపుల్ల మాటలు తప్ప ఏమి ఉండవండి. చంద్రబాబు ప్రజలకు మంచి చేశాను, ఏం చేశాడు చెప్పండి? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అది చెప్పండి. ప్రజలకు రైతు రుణమాఫీలు ఏమీ చేయలేదండి, ఉద్యోగాలు ఏమీ లేదు, అంతా డెలిగేట్ తప్ప మాటలు తప్ప ఏ పని నెరవేరలేదండి. ఈ జగన్ ప్రజల్ని ఆదుకున్నాడు, చిన్న నిరుపేద ఉద్యోగాలు ఇచ్చాడు, అతను ఆదుకున్నాడండి. ఇతను ఏం చేశాడండి? మాటలు తప్ప ఏమీ లేదండి. ఏంటంటే జనాల మీద మధ్యేసి కూడా మీద ఎప్పుడు బూడిదేస్తాను ఉంటారు, అది కామన్ అండి. అది దాని గురించి జగనే అండి ఈసారి వచ్చేది. ఎందుకంటే చంద్రబాబు ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా. ఏమంటే 14 సంవత్సరాలు ఛాన్స్ చేసినోడు ఇలా ఈ 5 సంవత్సరాలు చేత ఏమి ఊడిపోతుంది ఏంటంటే ఏమి ఉండదు. వాడు 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, అందులో అప్పుడు ఎంత చేయాలాడు దాన్ని బట్టి అర్థం చేసుకుని మాట్లాడమనండి. జగన్ ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ ఎక్కడ ఇస్తాడండి? ఎక్కడైనా దోసుకొచ్చి ఇస్తాడండి. ఈడే శ్రీలంక చేసాడు, అది చేసాడు కామెంట్లు చేసిన వాళ్ళు వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారో. ఇంకేనా ఇలా దాచుకున్నా ఏదో నల్లదనాలు ఏదో దోచుకున్నదే ఏదో పంచాలి ఎవరికన్నా, అదే తప్పగానే వీళ్ళ ఉపయోగం లేదు, ఇవ్వలేరు కూడా. అది పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ నువ్వు రూపాయి ఇస్తాను నీ మాట, నేను రూపాయి ఇస్తాను నా మాట, అవన్నీ మామూలే. ఇప్పుడు మీరు నాకు 10 రూపాయలు ఇస్తారంటే మీ వెనకాల తిరుగుతాను, లేదా క్వార్టర్ ఇస్తున్నారంటే నీ వెనకాల తిరుగుతాం, అంతే తప్పగాని ఆడి జేబులో డబ్బులు ఇచ్చి జనాన్ని పోషించే బలం అయితే ఎవడైనా చేస్తాడు. ఆడి చేసేది ఏం లేదు, చూస్తున్నాం కదండి. ఆడు వచ్చేప్పుడు 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉంది పవన్ కళ్యాణ్ వచ్చి, ఆడి పక్క గొంతు ఈడి పక్క గొంతు వేస్తున్నాడు కానీ ఉపయోగం ఏం లేదండి. పుత్ర పెట్టుకున్నా కూడా మీకోసమే కదా అంటారు. అసలు ఏమీ లేదండి, ఏ పుత్ర పెట్టుకున్నా ఏమీ లేదు. ఇదంతా దోసుకుంటాం తప్ప ఒక జగన్ టార్గెట్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఆయన టచ్ చేయాలంటే అంతేనా? జగన్ గారు కావాలంటేనే ఎందుకు కుక్కలు ఎన్నో మొరుగుతాయి ఈదులోను, వాటి జోలికి వెళ్తాడండి ఎవడన్నా, వాటి జోలికి వెళ్తే వీడు పొరుగుపోతుంది మెయిన్. అందునే కుక్కలు ఏం మొరుగునే మొరనే అని వదిలేసాడు అంతే. ఆయన ఉన్న శాంతిలో ఆయన ఉన్న కష్టం ఎవడో ఇవాళ ఆయన ఆ పదవిలో ఉంటే ఇలా మొరిగినందుకు ఏ రకంగానే చేతిరాళ్ళు, కానీ జగన్ ఎవరిని టచ్ చేస్తలేదు, ఎవడి జోలికి వెళ్తలేదు. ఎవడ కుక్క మురిగితేనే ఉంటుంది, దాని జోలి మనం వెళ్ళకూడదని ఆయన నిర్ణయం మీద ఉన్నాడు. ఆ నిర్ణయం ఇలా కరెక్ట్ అవుతుంది. కార్మూర్ ఆశ్రయ గారు అండి. ఇంకా కార్మూర్ ఆశ్రయ అన్నది ఆయన పదవిని చేసుకుంటున్నాడు అంతే తప్ప కార్మూర్ ఆశ్రయ చెప్పవలసింది మనం ఏమి లేదండి. అది ఎవరో ఏమంటే ఛాన్స్ ఇస్తారు, ఎందుకు ఎవరో ఛాన్స్ ఇస్తే దాని జగన్ బట్టే నక్కుతాడు తప్ప కార్మూర్ ఆశ్రయ నీ మట్టి నా మట్టి ఎవడు నక్కడండి. ఇప్పుడు జగన్ బట్టే నగ్గాలి ఎవడు నక్కనని. గెలుస్తాడనే ఆశ ఉంది. మరి ఎన్నో కొన్ని పరిమాణం వల్ల మరి పరిస్థితులు బట్టి
మేలు చేశాడు మేలు, ఎందుకంటే చేశాడండి ఓకే అదే అండి మళ్ళీ గతంలో రాధాకృష్ణ ఆయన బాగానే చేశాడు ప్రస్తుతానికి. ఆయన అప్పుడు బాగానే చేశాడు అందరికనే. చేస్తా ఏంటంటే ఏలుపూరు అంతా ఆ చెత్త కింద కూడా ఉండేది, తనుకోపోయింది ఏలుపూరు ఇప్పుడు. అదే లోకల్ ఎవరు రావాలంటారు మళ్ళీ? ఏమన్నా వాళ్ళు ఆకలంటే ఇంకొక మేము వైఎస్ఆర్ అనుకుంటున్నాం. మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు సార్ ఇక్కడ? కారుమూరి నాగేశ్వర గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగానుంది. ఎలా ఉందంటే బాగానుంది. ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్ ఇక్కడ మీకు ఆయన? చేస్తున్నారు, మరి అందరికీ చేస్తున్నారు, ఇస్తున్నారు, బాగానే ఉంది. ఇంకా ఇక్కడ లోకల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏమైనా పరిష్కరించారా సార్? సమస్యలు ఏమి లేవు, అందరికీ అన్నీ ఇస్తున్నారు, బాగానే ఉంది, టైంకి ఇస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటారా సార్? తెలుసుకుంటున్నారు, వెళ్తున్నారు. సమస్యలు తెలుసుకోవడం వరకైనా పరిష్కరించడం ఏమైనా ఉందా సార్? పరిష్కరించే వాళ్ళకి పరిష్కరిస్తున్నారు, చేసే వాళ్ళకి చేస్తున్నారు. గతంలో రాధాకృష్ణ ఎలా ఉంటాయి సార్? అది బాగానే ఉండేది, బాగానే ఉండేది. మళ్ళీ ఎవరు రావాలంటారు సార్ నెక్స్ట్ ఇక్కడ లోకల్గా? ఇప్పుడైతే మరి బాగానే ఉంది ఈ పరిపాలన. బాగానే ఉంది. ఎలా ఉంది? బాగుందండి. బాగుంది. ఏం చెప్పమండి, బాగుంది. మీకు ఏమేమి వచ్చాయి పథకాలు? మాకు ఇల్లు తలం వచ్చిందండి, 18 ఏళ్ళు లోన్ వచ్చింది. అంత బాగానే చేస్తున్నారు. ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు స్థానిక? ఈయన కారుమూరి నాగేశ్వర గారు అండి. ఇప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఎలాంటి అభివృద్ధి చేశారు బాబా ఇక్కడ? అభివృద్ధి అంటే తలాలు ఇప్పించారండి, ఏదో చిన్న చెట్టుగా అన్నీ చేసుకునే వచ్చారు. జగన్ పరిపాలన నెంబర్ 1 అండి. పర్లేదు. నెంబర్ 1 అంటే ఎలా బాబాయ్? ఎలాగైనా ఏ పథకాలకైనా ఏదైనా చేయాలన్నా ఆయన తర్వాత మరి పథకాలు పేదలకు చేరుతున్నాయి బాబాయ్ కరెక్ట్గా? అన్ని బాగానే చేస్తున్నాయి గురు. ఇంతకుముందు తెలుగుదేశంలో మోకాలు కానీ అరికాళ్ళ దాకా అరిగిపోయి ఇవాళ ఏ పథకం అయినా సరే ఇంటికి వస్తున్నాయి, ఇంటికి పంపిస్తున్నాడు. గంటకంటే ఏం కావాలి? మళ్ళీ పథకాలు కూడా పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటారు కదా? లేదు, తప్పండి. ఇంటికే నా అబద్ధాలు ఆడుకుంటాం, తప్పండి. అన్ని పథకాలు అందుతున్నాయి, అందరికీ పథకాలు అందుతున్నాయి అంటారు. అందుకుంటున్నాయి. మరి అందట్లే అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా బాబాయ్? ఏమండి 99 అనుకుంటారు. పెట్టివాడిని ఏమంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. పెట్టినోడు ఏదీ లేదు అని ఎందుకంటారు, పెట్టినోడిని. పెట్టివాడికి అన్నీ వస్తాయి. అదేనే. మళ్ళీ ఎవరు రావాలంటారు బాబాయ్ నెక్స్ట్ నా ఉద్దేశంలో మళ్ళీ జగన్ బాబాయ్. ఎందుకని బాబాయ్ అలా? నాకు నచ్చింది కాబట్టి. అది మళ్ళీ గతంలో నేను ఇంతకన్నా ఎక్కువ ఇచ్చా అని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు. అవన్నీ ఉత్తమాటలు చూసాం కదండి 14 సంవత్సరాలు. పండిపోని ఇంకేం పండిపోవాలి, ఇంకా నల్లగా అవ్వ. ఇంకా ఆయనకి అయిపోయింది, మాకు అయిపోయింది. చూసేదే ఉంటుంది చెప్పండి. మళ్ళీ ఎవరు రావాలంటారు బాబాయ్? మా వస్తే మా జగన్ బాబు అండి. చంద్రబాబు గారు కూడా ఒక ఛాన్స్ అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు 3 ఛాన్సులు ఇచ్చారు కదండి. అంతకంటే ఛాన్సులు ఇస్తారు, ఇంకా 5వ ఛాన్స్ 4వ ఛాన్స్ ఇస్తారా? ఎవరెవరండి తప్పండి. చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కదా. ఎవరన్నా అడుగుతారండి, ఎవరన్నా ఒక ఛాన్స్ అడుగుతారు. ఇది వచ్చిన తర్వాత తన్నించుకోవాలి. అది మళ్ళీ అలాగే చంద్రబాబు గారు కూడా కొత్త మేనిఫెస్టో పెట్టారు కదా, ఏం పెట్టినా రారండి ఆయన. అది ఇంటికి 3 సిలిండర్లు ఇస్తా అనేది కూడా అవన్నీ ఉత్తి మాటలండి. ఇంతకుముందు చూడలేదా? ఎంతమందిని చూడలేదు? 83 కానీ చూస్తున్నాం. ఇవ్వరంటారా? ఇచ్చే పనులు కాదండి, అవి జరగని పనులు. అవి టీడీపీ జనసేన పొద్దుల్లో పోటీ చేస్తారు. ఏమో ఏం చెప్తామండి, ఎవరి జాతకం ఎలాగుందో మనం ఏం చెప్పగలమా? నాకు మట్టుకి ఇది పొద్దుల్లో పోటీ చేస్తారు. ఒకవేళ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా ఏమన్నా? ఆ మట్టుకి ఉండదండి, వాళ్ళకి ఉండే అవకాశం కూడా లేదు. అది మళ్ళీ ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? కారుమూరి నాగేశ్వర గారు. ఆయన పరిపాలన ఎలా ఉంది బాబాయ్? పర్లేదండి. ఎలా పర్లేదంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలండి అమలు చేసి ప్రజలకు అందిస్తాం, బాగుంది. మళ్ళీ రావచ్చు. మళ్ళీ గతంలో ఇక్కడ రాధాకృష్ణ ఉన్నప్పుడు ఎలా ఉండేది బాబాయ్? ఆయన చేశారు, చాలా మందికి చేశారు. ఆయన కార్యకర్తలకి వాళ్ళకే చేశారు, కానీ మా వాళ్ళకి ఎవరికి ఏం చేయలేదని తెలుగుదేశం. మళ్ళీ ఎవరు రావాలంటారు బాబాయ్? మాకు మళ్ళీ ఇదే రావాలి, మా వైఎస్ఆర్ నాగేశ్వరరావు గారు. జగనే మరి అన్ని చేతండి. ముసలోళ్ళకి అది పెన్షన్. ఇప్పుడు ముసలోళ్ళు అందరిలో ఉన్నారంటే జగనే కదా మరి. ఈ పథకాలు పెట్టి జనాల్ని సోమరిపోతులు చేస్తానని చెప్పేసి అంటున్నారు కదా. ఆ పథకాల గురించే చూస్తున్నారన్న. ఇప్పుడు తెలుసా, మా అత్తయ్య గారు ఉన్నారు, ఎవరు లేరు ఆవిడకి. 18,500 వేస్తే వాళ్ళ అమ్మాయికి ఇచ్చుకుందామని, ఏడు కొందామని చూసుకుంటున్నారు వాళ్ళు. అంతే. ఎంతోమంది మరి గుండెలో మటుకి జగనే ఉంటాడు, ఓటు మటుకి జగన్కే పడుతుంది. ఎవరేమో నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. గొడ్డలు చింపేసుకునేవాడిని. ఈ రోడ్డు అంటే వీళ్ళకి కూడా తెలిసి ఇదంతా, ఈ సెంటర్ అంతా. మళ్ళీ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు. అలాగే జగన్ అలా అప్పులు చేసి జనాలకే ఇస్తున్నాడు కదన్నా. ఏం దోసుకుంటలేదు, ఏం చేయట్లేదు అన్నయ్య. అంటే గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇంత అప్పులు లేవు, జగన్ వచ్చిన తర్వాత అప్పులు కానీ ఏమి చేసినా కానీ జగన్ మంచిగా చేస్తున్నాడు. ఆ అప్పులు తెచ్చినా పేదలకే పెడుతున్నాడు, అంతే తప్ప వేరే వాళ్ళకి ఆయన
సంపాదించుకోవాలని బోలని ఉన్నది ఆయనకి. ఆయన చేసి పెట్టకుండా కార్యకర్తలకు వీళ్ళకి ఇస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. అసలు అవన్నీ లేదని ఇంకా జగనే వస్తాడు. పేదలకే పెడుతున్నాడు జగన్, బయట వాళ్ళకి ఆలగలికి పెడతలేదు. ఎందుకన్నా జగన్ జగన్ అని ఏం మరనా నాకు తెలియదు. ఒక పవర్ అనుకుంటాను అది, అదొక లాగేస్తుంది ఒక జగన్ వైపు. అక్కడ అన్ని ఉన్నా సరే ఆ ఫ్యాన్కే కొడతారు అందరూ. 100% చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు మనకి ఎందుకని వాళ్ళ పెద్దల గురించి మనకు వద్దు. మనం ఏంటి అన్నయ్య జగన్ అన్నయ్య, మనం ప్రజలు అంతే. ఇప్పుడు టీడీపీ జనసేన ఇప్పుడు పొత్తుతో పోటీ చేస్తున్నారు. మనకు వద్దుగా నచ్చింది జనసేన టీడీపీ మనకి ఎందుకన్నా. కానీ మన దొంగ ఉంది. జగన్ అన్న బాగా చేస్తున్నాడు శుభ్రంగా, అది సరిపోద్ది. ఇంకా ఎవరు వస్తారో తర్వాత విషయం అంతే. ఇప్పుడు మటుకి జగన్ వస్తారన్న చెప్తాను. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు మరి ఆయనకి ఏదో పదవి ఇచ్చారు మనకు తెలియదు. మళ్ళీ ఆయన వస్తారనుకుంటున్నారు, మరి తెలియదు తనకు. కంపల్సరీ జగన్ చాలా చేశారు కదన్నా, రోడ్లు వేసారు, అన్నీ చేశారు. ఇక్కడ తణుకు మటుకు బాగానే డెవలప్ అయింది. ఎలా ఉంది జగన్ పరిపాలన? జగన్ పరిపాలన బాగానే ఉంది. మీకేమేమి పథకాలు వస్తున్నాయి బాబాయ్? ప్రస్తుతానికి అయితే ఏమీ రాలేదు. ఆయన బాగుందంటారా? ప్రజలకు మంచి చేస్తున్నాడు అంటారా? అంతే. మళ్ళీ పథకాలు అందరికీ అందుతున్నాయా? అందరికీ అందుతున్నాయి. ఈ పథకాలు అందరికి అందట్లేదు, ఓన్లీ వైసీపీ కార్యకర్తలకి అందుతున్నాయి అంటున్నారు. లేదు అందరికీ అందుతుంది. వైసీపీ వాళ్ళకి ఎందుకు వెళ్తే అందరినీ సమానంగా చూసేటప్పుడు. జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. చాలా మంది అభివృద్ధికి వచ్చారు. వాలంటీర్ల పనికి చాలా మంది 10th క్లాస్ ఎంటర్ అయి ఉన్నా కూడా వాళ్ళందరికీ పనితనం కూడా కల్పించారు. ఆయన ఒక 50 ఇళ్ళు గడికి అప్పచెప్పారు. అంతా బాగానే పరిపాలన బాగానే ఉంది. చేయూత చేస్తున్నారు. 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 అందుతుంది. జగన్ గారి పరిపాలన అంటే చాలా మట్టికి బాగుంది. మరి పథకాలు పెట్టి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు. ఏమీ సోమరిపోతులు ఏం చేస్తలేదండి. ఎవరి పని కాళ్ళు వెళ్తున్నారు. సోమరిపోతులు ఎందుకు అవుతారండి? అది సంవత్సరానికి ఒకసారి పడి సంవత్సరం ఆ డబ్బులు తిని ఉంటారండి, తింటారా? అదేమి కాదండి. మళ్ళీ పథకాలతో రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్. అలాగే ప్రజలు సోమరులు అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు కదన్నా. సోమరులు ఎవరు అవుతారండి? ఎవరి పని పాటలు మాంతలేదు. ఆ ఇచ్చిన డబ్బులు ఏదో బాకీలన్నీ కొంతమంది తీర్చుకుంటున్నారు. అలాంటి కొంతమంది ఏదైనా బ్యాంక్ బాకీలు అయ్యి అప్పులు చేసుకుని ఉంటారు, సీట్లు తీసుకుని ఉంటారు. ఆ ఇచ్చిన డబ్బులు బాకీలు తీర్చుకుంటున్నారు తప్ప సోమరిపోతులు ఎవరు ఉండలేదండి. మళ్ళీ ఎవరు రావాలంటారా? మళ్ళీ జగనే వస్తారండి. ఆయనే రావాలండి. ఎందుకని ఎందుకనంటే ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చినా ఏం చేసిందండి ఇంతకాలం బట్టి? ఆ రోడ్లు వేసారండి ఎవరు? చంద్రబాబు నాయుడు అయ్యే చేశారు తప్ప ఇది ఎవరికన్నా పోనీ ఉద్యోగాలు కల్పించారా? ఏమీ లేదు కదా. ఇప్పుడు దానివల్ల సచివాలయాలు ఏర్పడినాయి. సచివాలయం వల్ల ఎవరో ఆధార్ కార్డు చేయించుకుంటాక రేషన్ కార్డు చేయించుకుని అక్కడెక్కడ తిరిగేవారు. ఈ వాలంటీర్ వ్యవస్థ కూడా అవినీతికి పాల్పడింది అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కదా. ఎలా చూడొచ్చు? అవినీతి ఎలా వచ్చిందండి? అంటే దేనివల్ల వచ్చింది? లంచాలు తీసుకుని వాళ్ళు ఎలా వస్తున్నారు? 5,000 జీతానికి లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళు పని చేసుకుంటా ఈ పని చేస్తున్నారు. వాలంటీర్లు వాళ్ళు వేరే పని చేసుకుంటా చేస్తున్నారు. అలా కాదన్నా, ఇప్పుడు ఎవరికైనా పెన్షన్ కావాలంటే వాళ్ళ దగ్గర 100, 50 తీసుకోవడం అలా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. అలా ఏం తీసుకుంటలేదండి. ఎవరో ఎక్కడో దిక్కున ఎవరో తీసుకొచ్చేమో కానీ పొరపాటున అలా ఇస్తున్నా సరే కూడా వద్దన్నారు. వాళ్ళ హాస్పిటల్ ఉన్నా సరే ఎక్కడో పొరుగురులో హాస్పిటల్లో ఉన్నారు, ఫస్ట్ తారీఖు వచ్చింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సొంత డబ్బులు ఎట్టి వెళ్తున్నారు తప్ప వాలంటీర్లు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాక మట్టికి వెళ్తలేదండి. ఈ వాలంటీర్లు కూడా కేవలము వైసీపీ వాళ్ళకి పథకాలు ఇస్తారు, టీడీపీ వాళ్ళకి ఇవ్వట్లేదు, జనసేన వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని చోట్ల వ్యాఖ్యలు జరిగాయి. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? పథకాలు అంటే ఇప్పుడు కారున్న వాళ్ళకి తీసారు ఆయన. వాళ్ళకి ఏంటంటే కరెంట్ రీడింగు ఎంత 300 యూనిట్లు పైన వచ్చిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి తీశారు. అదేంటంటే మరి వాళ్ళ ఇంట్లో ఏసీలు ఉన్నాయి, ఒకరి పేరు మీద 4 మీటర్లు 5 మీటర్లు ఉంటున్నాయి. మరి అలాంటి వాళ్ళు తీశారు తప్ప పథకాలు మిగతా వాళ్ళు నార్మల్గా బతి వాళ్ళందరికీ పథకాలు వస్తున్నాయి కదండి. మళ్ళీ పథకాలు కూడా ఓన్లీ కేవలం వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి. వైసీపీ వాళ్ళు కదండి, అన్ని ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇస్తున్నారండి. అందరికీ అందుతున్నాయండి. అందరికీ అందుతున్నాయండి. మళ్ళీ అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ అడుగుతున్నాడు అన్న. చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, చెప్పండి ఇస్తారా ఛాన్స్? అదంతా ప్రజల ఇష్టం అండి. మీరు చెప్పండి అన్న. నేను చెప్పేది ఏముందండి, నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఎవరు బాగా చేస్తేనే పరిపాలన ప్రజలు చేసేది ఇది. నేనంటే అయిపోయేదేం కాదు కదా. మళ్ళీ ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు రావాలంటున్నారు. ఏపీ బాగుపడాలని చంద్రబాబు రావాలని ఎవరన్నారండి? అనుకున్న వాళ్ళు వేసుకుంటారు. ఎవరు మెజారిటీ వస్తే వాళ్ళకి ఇస్తాం కదండి. మరి ఏపీలో ఇవే నాకు చివరి ఎన్నికలు, నన్ను గెలిపించండి అంటున్నారు కదా చంద్రబాబు. ఆయన అడుగుతారండి, ఇవ్వాలి కదా, వేసుకోవాలి కదా. ప్రజలన్నీ వాళ్ళు ఎన్నుకుని చేసేదే కదా, మనం చేసేదేముంది. ఇస్తారన్న ఛాన్స్ చంద్రబాబుకి? ఇస్తారండి. ఈసారి చూస్తారని చూసినా చూడకపోయినా సరే సీఎం మటుకు ఈయన జగన్ గారేనండి. జగన్ పరిపాలన బాగానే ఉంది.
బాగుందంటే ఎలా ఉంది? ప్రతి ఒక్కళ్ళు 4 ఏళ్ళు కూడా 5 ఏళ్ళు కూడా నోట్లోకి వెళ్తున్నాయి. ఎందుకంటే దేశం అభివృద్ధి అంటారు. అభివృద్ధి ఎవరికాల రోజుల్లో తిన్నగా కావాలని కోరుకుంటారు మానవుడు. అది జరుగుతుంది, బాగానే జరుగుతుంది. మరి ఎవరు రావాలంటారు బాబాయ్ నెక్స్ట్ జగన్ వస్తాడు. జగన్ గారే రావాలంటారా? రావాలంటే వస్తాడు. చంద్రబాబు గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా. ఇంక ఛాన్స్ అడిగాడు కదా జైలుకి. జైలుకి అడిగాడు, ఇచ్చారు కదా. జైలుకి ఇచ్చారంటవా? సీఎం అడుగుతుండో. సీఎం చెప్పలేదు. ఎందుకు? ఇంకేం చేస్తాడు, మొత్తం డబ్బు అంతా దొబ్బేస్తేనే ప్రజలు కూడా తెలిసిపోతుంది దొబ్బేసినట్టు. ప్రతి చిన్న కుర్రాడు చెప్తున్నారు, టీవీలో అలాగ అక్షరాలు చూపిస్తున్నారు నెంబర్ 1 అని. ఇంకెవరెత్తారు ఓటు? మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు? కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఆయన పరిపాలన బాగా చేస్తారు. అభివృద్ధి చేశారు. అన్ని పనులు ఎక్కడికక్కడ రోడ్స్ అని అయ్యాన్ని మొత్తం అలా రైతు వారి కూడా అందరికి బాగా చేస్తున్నాడు. అన్ని మంచి పనులు చేస్తాడు. మళ్ళీ ఎవరు రావాలంటారు? ఎవరు వచ్చినా పర్వాలేదు, ఇద్దరులో ఎవరు వచ్చినా ఓకే. ఇద్దరు కూడా బాగా ఇక్కడ ఆయన ఎలాంటి అభివృద్ధి చేశారు? అదే రోడ్లు వేసాడు, ఎక్కడికక్కడ మొత్తం అభివృద్ధి చేసాడు. రైతులకి అనుకున్నట్టు ఆయనకి పేమెంట్స్ అవి ఇప్పించాడు. ఎక్కడికక్కడ పనులు అవి బాగానే చేస్తాడు. జనాల్లో కూడా బాగానే తిరుగుతున్నాడు. బాగానే ఉంది, మాకు మటుకు బాగానే ఉంది. ఎందుకు బాబాయ్ బాగుందండి? ఇప్పుడు మీరేమో వృద్ధాప్యం వచ్చింది కదా మనకు. మరి పెన్షన్ కట్ట మరి నెల ఫస్ట్ తారీఖు అందించేస్తున్నారు కదా. మరి రేషన్ కార్డులు, రేషన్ బియ్యం చక్కగా ఇస్తున్నారు కదా. మరి మాకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు కదా. మరి ఆడవాళ్ళకి కూడా మరి మా మనవడు ఉన్నాడు, మనవడు కూడా అమ్మఒడి ఆ డబ్బులు గట్రా అందుతున్నాయి కదా. మరి పరిపాలన చక్కగా జరుగుతుంది. మాకు మాత్రం ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు వాటికి గతంలో ఎలా ఉండేది? గతంలో అంటే కొంత ఇబ్బంది పెట్టేవారు. ఒకసారి 2-4 సార్లు తిప్పిస్తూ ఉండేవారు పెద్దానికి. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు, చక్కగా చేస్తున్నారు. మరి మాకు నచ్చింది. మళ్ళీ ఎవరు ఆనందనాడు అవడా మరి ఇతనే రావాలనుకుంటారు. చంద్రబాబు కూడా ఒక ఛాన్స్ అడుగుతారు అంటారు. మరి వాళ్ళు ఇప్పుడు వస్తారంటే మరి నమ్మకం లేదు. ఎవరు నమ్మకం ఉండదు. వాళ్ళంటే వస్తారు, అడుగుతారు. మామూలుగా తిని అన్నలు దుమ్ము ఎవడో పోసుకోడు. అది నేను చెప్పేది. మరి ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన పరిపాలన ఎలా ఉంది? మామూలు బాగానే చూస్తాను. మరి ఎలాంటి అభివృద్ధి చేశారు? అభివృద్ధి బాగానే చేశారు. లోకల్గా మళ్ళీ ఈయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అందరికీ ఇస్తున్నాడు కదా, పథకాల వరకు ఇస్తున్నాడు కదా. అందరికీ చేరుతున్నాయి సార్ ఈ పథకాలు? 99% ఇప్పుడు మా ఎదురుగా ఒక ఆయన ఉన్నాడు. ఈయనకి ఇళ్ల స్థలం తీసుకున్నాడు. మరి ఆయనకి అందినట్టేగా. మళ్ళీ పథకాలు కూడా పేదలకు చేరట్లేదని చెప్పేసి అంటారు కదా ప్రతిపక్షాలు. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న తర్వాత వాళ్ళు విమర్శించాలి, అధికార పార్టీ కూడా అటు స్వీకరించాలి. ఎలాంటి అభివృద్ధి చేశారు సార్ ఇక్కడ? అభివృద్ధి అంటే మనకి డైరెక్ట్గా మనకు తెలియదు కదమ్మా. మనకి ఏం చేస్తున్నారో, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో మనకి ఏం తెలియదు. గత తెలుగుదేశం గవర్నమెంట్లో ఏం చేశారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏం చేశారు అనేది మనకు డైరెక్ట్గా మనకి ఏం తెలియదు. ఇప్పుడు ఏదో కట్టారనుకో అభివృద్ధి అనుకోవాలంతే. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది సార్? ఆయన గవర్నమెంట్ అయింది, ఈయన గవర్నమెంట్ అయింది. అంటే ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది మామూలుగా? అంటే పథకాలు కానివ్వండి, ఇవి కానివ్వండి. ఆయన ఉన్నప్పుడు ఏం పథకాలు పెట్టారు? అమ్మో ఏంటది, రైతు భరోసా, పసుపు కుంకుమ, ఇలాంటి పథకాలు పెట్టారు. ఏదైనా ప్రజల్లో మెయిన్ అటు ఇటు కూడా ఉన్నారు కదా. ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ ఒకళ్ళ కారుమూరి నాగేశ్వరరావు. ఆయన పరిపాలన ఎలా? టోటల్గా చూసుకుంటే జగన్ను చూసి వేస్తున్నారో లేకపోతే కారుమూరి చేసి వేస్తారో తర్వాత రేపు ఎలక్షన్ తెలుస్తుంది. ఎలాంటి అభివృద్ధి ఇక్కడ డెవలప్మెంట్ చేశారు సార్? డెవలప్మెంట్ అనేది సామాన్యుడికి తెలియదు ఏం చేశారో ఏంటో. వాళ్ళు మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, నియోజకవర్గానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం అని చెప్తూ ఉంటారు. ఎక్కడ ఏం ఖర్చు పెట్టారో మనకేం తెలుస్తుంది. అది అంతవరకు మనం ఏం చేసే ఎప్పుడు అంటే పథకాలు అందరికీ అందినాలి అనేది మాత్రమే చూడాలి మనం. చాలా బాగుంది. చాలా బాగుంది అంటే ఎలా ఉంది? అన్ని పథకాలు బాగా వచ్చేస్తున్నాయి, అన్ని బాగా చేస్తారు, అన్ని విధాలు బాగుంది. ఈ పథకాలు అందరికి చేరుతున్నాయా సార్? చేరుతున్నాయి. అందరికీ చేరుతాయంట. నాకేం ఉపకారం లేదు, నాకేం చేరలేదు, కానీ పరిపాలన బాగుంది. ఈ పథకాలు పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని చెప్పేసి తప్పండి. చాలా మా మిసెస్గా మోకాలాపరం చేశారు ఆరోగ్యశ్రీ మీద. వాళ్ళ బట్టి మరి లేకపోతే 70,000 ఎక్కడ పెట్టుకుంటాం అలాంటి వైద్య రంగంలో, వైద్య రంగం, విద్యాకానికి కానీ, మహిళలకి 40 సంవత్సరాలు 18,750 కానీ అన్నీ బాగున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది సార్ మీకు? చంద్రబాబు ఆయన ఒక బాగా చేశారు, కానీ అయితే జగన్ పరిపాలన కానీ జగన్ పరిపాలన కొట్టలేరు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు సార్? కారుమూరి నాగేశ్వరరావు. ఆయన పరిపాలన ఎలా ఉంది సార్? ఆయన బాగా ఉంటుంది, నెంబర్ 1. ఎలాంటి అభివృద్ధి చేశారు సార్ ఇక్కడ లోకల్ అభివృద్ధి అంటే ఆయన మంత్రి కదా, రైస్కి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి కదా, ఆయన నెంబర్ 1. బాగానే చేస్తున్నారు. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన బాగానే ఉంది. అదే ఎలా ఉంది సార్? బాగుంది. బాగుందంటే అందరికి అన్ని రకాలు ఇస్తున్నాడు కదా. దానికి తగ్గట్టు ఏంటంటే స్కూల్ పిల్లలకి, వృద్ధులకి, వీళ్ళందరికీ రకరకాలన్నీ ఇస్తున్నాడు. చేతి పనుల వారికి
హోటల్ వాళ్ళకి లేకపోతే లాండ్రీ వాళ్ళకి మంగళ షాపులకి వీళ్ళందరికీ కూడా ఎవరికి లోటు లేకుండా అందరికీ పంచి పెడుతున్నాడు. ఆ పంచి పెడతలో ప్రభుత్వం బాగానే ఉంది. ఇంతలో ఆ ప్రభుత్వానికి డోకా లేదు. పథకాలు అందరికీ చేరుతున్నాయి. అందరికీ చేరుతున్నాయి పథకాలు. ఎక్కడో చేరకపోయినా మళ్ళీ అది ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇస్తున్నారు పథకాలు. పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి. నో తప్పది. అన్ని పార్టీల వాళ్ళకి సంబంధించి చేరుతున్నాయి. అది ఉత్తి మాటలు అయ్యాయి. అది అపోజిషన్ చెప్పే మాటలు అలాగా మాకు చేరట్లేదు వీళ్ళు చేరట్లేదు అన్నమాట అది మటు తప్పది. అన్ని పార్టీల వాళ్ళకి పథకాలన్నీ చేరుతున్నాయి. చంద్రబాబు గారు ఎలా ఉండేది సార్ గతంలో? చంద్రబాబు ఉన్నప్పుడు అది ఇష్టం వచ్చినట్టు ఉండేది రాజ్యాలు. దానికి దీనికి చాలా తేడా. వాళ్ళకి ఒకే వర్గానికి సంబంధించి చేసేవాడు చంద్రబాబు. ఇప్పుడు ఇది అన్ని వర్గాలకి చేస్తున్నాడు. చంద్రబాబు గారు కూడా నాకు ఇవే ఏపీలో చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఎవరో ఎందుకని సార్? ఏం చేద్దారని అతను చేసిన తప్పులు చాలా ఉన్నాయి. 14 ఏళ్ళు పాలించారు. ఎన్నాళ్ళు పాలించినా ఇప్పుడు పరిస్థితిలో దాన్ని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. మళ్ళీ ఎవరు రావాలంటారు సార్ 2024? మళ్ళీ జగనే రావాలి. ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నా ఏమన్నా ఎవరిలో వచ్చి చేసేది ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గత సారిలో ఏం చేసాడు? ఎన్ని వచ్చినాయి ఆడికి? ఒకటి వచ్చింది. ఆ ఒకటి కూడా వెళ్ళిపోయారు దాంట్లోకి. ఇప్పుడు అది కూడా లేదు కదా. పవన్ కళ్యాణ్ వస్తాడని కూడా నమ్మకం లేదు. వచ్చిన ఒకటి 2-3 సీట్లు రావచ్చు తప్ప అంత పొత్తున్నా రాడు. కారుమూరి నాగేశ్వరరావు ఆయన పర్లేదు, బాగానే ఉంది. డెవలప్మెంట్ చాలా చేసాడు. ఇదివరకు ఇప్పుడు చేసాడు. కారుమూరి నాగేశ్వరరావు పర్లేదు, బాగానే ఉంది. ఎలా ఉంది సార్ జగన్ గారు? బాగుంది. పథకాలు పెట్టారు కదా సార్ జగన్ గారు. అవును, బ్రహ్మాండ చేరుతున్నాయి సార్ కరెక్ట్గా. చేరుతున్నందుకే కదా. అంటే వాలంటరీ వ్యవస్థ ఉంది, సచివాలయం వ్యవస్థ ఉంది కనుక అద్భుతంగా జరుగుతున్నది. దాంట్లో డౌట్ ఉంది. ఈ పథకాలు కూడా అందరికి చేరుతున్నాయి సార్ కరెక్ట్గా. చేరుతున్నందుకే కదా, వ్యతిరేకత రావట్లేదు. ఎవరు కూడా వచ్చేసి మాకు రాలేదని గొడవ చేయట్లేదు కదా. పంచాయతీ ఆఫీస్ దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ అందరికీ సభ్యంగా అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా చేరుతున్నాయి కనుకనే ఈరోజు సక్సెస్ఫుల్గా అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ పథకాలు పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి. తప్ప ఇప్పుడు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ చెప్పారు, కులం మతం ప్రాంతము ఏమీ చూడకండి, ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఇవ్వండి అన్నారు. గతంలో చంద్రబాబు గారు కూడా నేను ఇంతకన్నా ఎక్కువ ఇచ్చాను పథకాలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే పథకాలు ఆయన ఇచ్చిన మాట వాస్తవమే కానీ ఇన్ని పథకాలు లేవు ఒకటి. రెండవది అప్పుడు జన్మభూమి కమిటీలు ఉండేవి. దానిలో కొంచెం వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళ మీద కోపం ప్రదర్శించడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ వ్యవస్థ వచ్చాక, సచివాలయం వ్యవస్థ వచ్చాక వీళ్ళ ఉద్యోగాలు ఎంప్లాయీస్ కదా, సో కనుక వాళ్ళు పొలిటికల్ చేయడానికి అవకాశం లేదు. డెఫినెట్గా వాళ్ళు జెన్యున్గా చేస్తున్నారు. ఉద్యోగాలు కూడా ప్రైవేట్గా చేసే వాళ్ళకి గవర్నమెంట్లో విలీనం చేశారు కదా సార్. 10,000 పోస్టులు కూడా పూర్తి చేశారు. ఆర్టీసీని విలీనం చేశారు. సో ఇట్ ఇస్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఇంతకన్నా ఎక్కువ ఇప్పుడు వస్తాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సార్ చంద్రబాబు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటూనే మళ్ళీ పథకాలు వేస్తామంటే సో ఇంతకంటే ఇవ్వడానికి ఏముంది? బాగానే ఉంది. ఆయన క్యాపబిలిటీ, ఆయన సీనియారిటీని బట్టి ఇస్తే ఇవ్వచ్చేమో కానీ ఇంతటితో అంటే సంతృప్తికరంగా ఉంది జనాలు. సరే కోరుకుంటారేమో కానీ ఇప్పుడున్న పరిస్థితి అయితే, ఈ రోజు పరిస్థితి అయితే లేదు. రేపు ఎలా ఉంటుందో, వచ్చే వారం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఈ రోజు పరిస్థితి అయితే జగన్ గుడ్ అడ్మినిస్ట్రేటర్.